ఫోన్‌కి మనం పెట్టుకోవాల్సిన అప్లికేషన్ ఏంటంటే, నాకు సరైన సమయంలో సరైన జ్ఞానాన్ని అందించు అని. ఒక వ్యక్తికి శాపం ఉంది. నీకు సరైన సమయంలో సరైనది గుర్తు రాకుండా ఉంటుంది. నీకిదే శాపం పో అని. అంటే గుర్తు రావడం గూడా చాలా గ్రేటే. గుర్తుంచుకోవడం గూడా గ్రేటే. లేకపోతే పడిపోతాం. రీల్స్‌లోనే పడిపోతాం. లేకుంటే వేరే దాంట్లో పడతాము. ఉద్యోగంలో పడిపోతాం. ఎక్కడనో ఒక దగ్గర కానీ ఎప్పటికైనా సరే డిమాండ్ వివాకి, న్యూట్రాస్యూటికల్స్‌కి వండర్‌ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఓకే. ఒక్కొక్క దాంట్లో ఈరోజు మీకు ఫస్ట్‌ది ఈ డిఫరెంట్ డిఫరెంట్‌గా వస్తుంది. అన్నీ గూడా నోట్ చేసి పెట్టుకోండి. స్క్రీన్ ప్లే కరెక్ట్‌గా లేకున్నా సరే తర్వాత మీరు అర్థం మనసుని దృఢపరచుకోవడము వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెటింగ్‌కి చాలా ఇంపార్టెంట్ మనసనేది. ఇందులో కొన్ని నా సక్సెస్ సీక్రెట్స్ చెప్తాను. దాన్ని మీరు నోట్ చేసుకోవచ్చు. నా సక్సెస్ సీక్రెట్స్‌లో నేను 100% ప్రాసెస్‌ని చాలా బిలీవ్ చేస్తాను. ప్రాసెస్‌ని. నో పర్సన్స్, నో పీవీ. నో పేరు. పీవీ అయినా, పేరైనా, పర్సన్స్ అయినా అస్సలకి లేదు. పలానా వ్యక్తి వింటున్నాడా? పలానా వ్యక్తి వచ్చాడా? పలానా వ్యక్తి ఎట్లా ఉంది? లేదు. అంతే. నేను నా యొక్క ప్రాసెస్‌ని నేను బిలీవ్ చేస్తాను. నా ప్రాసెస్‌ని నేను బిలీవ్ ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోతుంది. నా ఎగ్జిక్యూటివ్ మీట్ నేను చేస్తున్నానా? నా ఫిక్స్‌డ్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయో అది చేస్తున్నానా? ఓకే. ఎవరిని ఆహ్, ఫాలో అప్ చేయాలి? ఎవరికి రివ్యూ చేసుకోవాలి? ఓకే. ఆ యొక్క ప్రోగ్రామ్ ఏదుందో అది నేను చేసుకుంటూ వెళ్తున్నానా? ఇంతే ఇంకా నేను చేయాల్సినటువంటిది. మీరు ఎన్‌టిపిసి అనుకోండి. ఆ ఎన్‌టిపిసి జరుగుతుందా? ప్రాసెస్‌నే నమ్మండి. ఈ ప్రాసెస్ పక్కకు పోవడానికి కారణమైనటువంటివి 3 ఉంటాయి. 3 ఏంటంటే 1 పర్సన్స్, 2 పేరు, 3 పీవీ. శ్రీరంగ సార్ ఏంటి అవి 3? ఒకటి ప్రాసెస్ సార్. పర్సన్స్, ఒకటి ప్రాసెస్ సిస్టమ్ సార్. సిస్టము, ఆ, ప్రాసెస్ దెబ్బతినడానికి, పక్కన పెట్టేయడానికి 3 కారణాలుంటాయి. పర్సన్స్ కారణమవుతారు. అవును సార్. పీవీ కారణమవుతది. పేరు కోసం పాకులాట కారణమవుతది. ఈ మూడు పక్కా సార్. ఈ మూడిటి వల్ల మనం ఏదైతే ఒక ప్రాసెస్‌లో చక్కటి ఆహ్, మనం వెళ్తూ ఉంటామో అది పక్కకు పోతుంటది. మనసుని చంచలం చేసేస్తూ ఉంటది. పీవీ డల్ చేసేస్తది. లేకపోతే పర్సన్స్ డల్ చేసేస్తారు. ఉన్నదే డల్‌నెస్. ఇంకా అసలకి పెద్ద ఛాలెంజే డల్‌నెస్. అసలు డల్‌నెస్‌కి సంబంధించిన దరిద్రం లేదింకా. అస్సలైన దరిద్రం ఏ రూపంలో ఉంటదంటే డల్‌నెస్ రూపంలోనే ఉంటది. నిరుత్సాహం అనుకోవచ్చు, నిరాశ అనుకోవచ్చు, నిస్తేజం అనుకోవచ్చు. మొత్తం అదసలకి ఫస్ట్ ఆవకిస్తదనమాట. లక్ష్మి ఎప్పుడు ఉత్సాహంలో ఉంటది. ఉత్తేజంలో ఉంటది. ధైర్యంలో ఉంటుంది. ఆశలో ఉంటుంది. అది. ప్రాసెస్‌ని తన ప్రాసెస్ పక్కగా నేను ఎప్పుడూ ఆ ప్రాసెస్‌ని ఎన్ని సంవత్సరాల నుంచి చెక్ చేసుకోండి. ఆరా మీటింగ్ అంటే ఆరా మీటింగే. ఓల్డ్ వాళ్ళకి తెలుసు ఇది. ఎప్పటినుంచో ఆరా మీటింగ్. మీరు అబ్జర్వ్ చేసారా మేడం? నాగమణి మేడం? నాగరాణి గారు. మీరు ఉన్నప్పటి నుంచి గూడా. హ్మ్. ఇప్పటిది గాదు. ఎప్పటినుంచో దాన్ని ఆ ప్రాసెస్‌ని వదిలిపెట్టలేదు. అయ్యో! ఈయన రాట్లేదు. అయ్యో! ఆయన రాట్లేదు. ఇంక నాకు ఇంకేమొస్తది? ఆయన లేకపోతే నా పనంతే. అసలు అటువంటిది లేనే లేదు విషయం. అంతే ఇంకా. ఈ ప్రాసెసే నాకు ప్రాఫిట్‌నిస్తుంది. నేను పబ్లిసిటీని నమ్ముతాను.
ప్రాపగండాని నమ్ముతాను. ఎట్లా అంటే పబ్లిసిటీ అంటే పంచడాన్ని నమ్ముతాను. వెల్‌నెస్‌కి సంబంధించినటువంటిది ఎంత చెబితే ఎక్కడో ఒక దగ్గర చెట్టు మొలుస్తూనే ఉంటది. జ్ఞానం విత్తనాలతో సమానం. నేను చెప్తూనే ఉంటాను. వెల్‌నెస్ గురించి, వెల్‌నెస్ ప్రొడక్ట్‌ల గురించి, ఆరోగ్యం గురించి ఇగ ఎంతమందికి నేను చేరువవుతున్నాననే చూసుకుంటా. హ్మ్. ఏంటి రంగా సార్? థ్యాంక్ యూ సార్. 4 ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్. మన ఆరో పవరే నాకు మీరు చాలా జ్ఞానం మీరు వచ్చింది. 4 ఇయర్స్ నుంచి సార్. అప్పటినుంచి మీరెప్పుడైనా నాకు ఆరానే నా ఉత్సాహానికి కారణం అని మీరు అవును సార్. చెప్తున్నారు. అప్పుడు 4 o'clock చాలా కూడా ఉండేది సార్. 4 o'clock కూడా లేసి వచ్చేవారు. 4:00కి నేను పెట్టాను. అది. అవును సార్. గుడ్. థాంక్ యూ. సో, ప్రాసెస్‌ని ఎప్పుడూ ఉంది. నేమ్ లిస్ట్ అని పట్టుకొని అప్పుడెప్పుడో గుర్తు నాకు నేమ్ లిస్ట్‌లు. ఆ ప్రింట్ తీయించి, వాళ్ళ రూముల్లో కూర్చొని, హోటల్ రూమ్స్‌లో కూర్చొని, ఆఫీసుల్లో కూర్చొని నేమ్ లిస్ట్‌లు రాయించడం. ప్రాసెస్‌ని ఎప్పుడూ వదిలిపెట్టలే. అంతే. వాటిని నేను బిలీవ్ చేశాను. చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. కానీ పర్సన్స్ మనకెక్కువ కనపడుతూ ఉంటారు. డల్ జేసి పడేస్తూ ఉంటారు. పీవీ ఎప్పుడు డల్ జేసి పడేస్తూ ఉంటుంది. పేరు కోసం ఎప్పుడు డల్‌నెస్. అసలు ఈ పేరు గురించి ఇప్పుడు మీకొకటి చెప్తాను. వేరే వాళ్ళ కరుణ కటాక్షాలతోటి జీవించడం అనేది అసలు సరైనటువంటిది కాదు. నన్ను గుర్తించండి, నన్ను గుర్తించండి, నన్ను గుర్తించండి అనేది. హ్మ్. నేను మీ లీడర్‌ని. నన్ను గుర్తించండి. నాగరాణి గారు మీ యొక్క సక్సెస్‌లో నేను లేనా? హ్మ్. ఇయన్నీ అసలకి వెళ్ళిపోతూనే ఉండాలి సింహంలాగా. రావాల్సిన క్లాప్స్ వస్తూనే ఉంటాయి. ఎవరి సర్వీస్ అందాలో వాళ్ళకి అందుతూనే ఉంటది. అల్టిమేట్‌గా వైబ్రెంట్ వివా మెంటర్ కావాలి అని కోరుకోవాలి. అల్టిమేట్‌గా వైబ్రెంట్ వివా మెంటర్ కావాలి అనే తారాస్థాయికెళ్ళిపోవాలి గానీ, చిన్న చిన్నయి హ్మ్. ఇదా ఆరా పవర్ అంటే? లేదు. సైకాలజీ మొత్తం నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఈ కంపెనీ అనే కాదు, ఏ కంపెనీ అయినా సరే వాళ్ళు ప్రాసెస్‌ని నమ్మరు. డిస్టర్బ్ చేసుకుంటారు అందరూ. మొన్న ఒక లీడర్ చెప్తున్నాడు. ఈ ఈ ఇక్కడే కాదు సార్ ఎక్కడైనా సరే అదే ఉంటది మనుషుల్లో అనేది. సో, ఆ పాయింట్ నేను అసలకి ఈ మూడిటిని అసలకి త్యజించి పక్కన పడేస్తాను. మీరు ఈ పండగ రోజు బాగా అది ఎక్కించుకోండి. ఒకటి మనం బిలీవ్ చేయాల్సింది ప్రాసెస్‌ని బిలీవ్ చేయాలి. పని. పని చేసుకుంటూ వెళ్ళాలి. ఏ పని? పంచడమే పని. ఫాలో అప్ అని కాదు. ఉన్నోళ్ళని ఫాలో అప్ చేసుకుంటూ కూర్చోవడం కాదు. పంచడం. కొత్త వాళ్ళకి ఈ రోజు నా జ్ఞానం అందిందా లేదా? అది వెల్‌నెస్ గురించా, బిజినెస్ గురించా, మైండ్‌ఫుల్‌నెస్ గురించా అనేది తర్వాత సంగతి. కొత్త వాళ్ళకి అందిందా లేదా? ఉన్న వాళ్ళకి అందిందా లేదా కాదు. అది ఎంత వాళ్ళకి చేరుకున్నాడు. ఎంత వాళ్ళకి చేరుకుంటే ఈరోజు టాటా గారు అంత పొందుతున్నారు రతన్ టాటా గారు. హ్మ్. రోజు 22 ఏళ్ళో, 30 ఏళ్ళు. ఆ పిల్లవాడిని కూడా చేరుకున్నాడాయన తెలుసా? విన్నారా అది? షంతన్. తెలుగువాడేనా అతను? తెలుగువాడా? ఒక పదమైతే విన్నాను తెలుగువాడని. హ్మ్. ఆ 80లో అతని దగ్గరికెళ్లి ఆ ఫ్రెండ్‌షిప్ చేయడం ఉంది చూసిర్రా? ఏదో ఒక పాయింట్ ఒక్కొక్కరికి ఒక పాయింట్ ఆహ్, మ్యాచ్ అవుతది. వాళ్ళకొక పాయింట్ మ్యాచ్ అయింది. ఆ గుణం ఉందా ఈ లీడర్‌లో అనేది ముఖ్యం. కొత్త వాళ్ళని రోజు ఎంతమందిని చేరువవుతున్నాం. ఇంకో విషయం మీకు ఒకటి తెలియాల్సిందేంటంటే కొత్త వాళ్ళని రీచ్ అవ్వాలంటే సహజంగానే ఒక భయము, బెరుకు, బెంకు ఉంటుంది. బిడియం. కొత్త వాళ్ళని రీచ్ అవ్వాలి. కానీ ఎంత థాంక్ యూ మీట్‌లు, ఎన్ని నేమ్ లిస్ట్‌లు జరిగితే నేను చెప్పింది అవుతది. అంటే మీరు డైలీ చెకింగ్‌లో, వీక్లీ చెకింగ్‌లో, మంత్లీ చెకింగ్‌లో ఏం చెక్ చేసుకోవాలండి? నా దగ్గర ఎన్ని థాంక్ యూ మీట్‌లు, ఎన్ని నేమ్ లిస్ట్‌లు వచ్చినవి? రాంబాబు గారు ఇది చెక్ చేసుకోవాలి. హ్మ్. మనీ అందులోంచే వస్తుంది. మనీ అందులోంచి. సో, మనసును దృఢపరుచుకునేటువంటి ఇది చెప్పాను నేను. ఏ ఏ ఏ విషయాలు? కేవలం ప్రాసెస్‌ని, వెల్‌నెస్‌ని పంచే ప్రాసెస్‌నే నమ్మాలి. ఇంకోటేది లేదు. హ్మ్.
ఆ ప్రాసెస్ ఎక్కడ పోతుంది? పక్కకు పోతుంది అనంటే డల్‌నెస్ వల్ల పోతుంది. ఎందుకు డల్‌నెస్? రాక రాక వచ్చిన గొప్ప అవకాశం. డల్‌నెస్ ఏమని? డల్‌నెస్. డిసప్పాయింట్ గాని ఒకళ్ళ మీద 'హరిప్రసాద్' మీద డిసప్పాయింట్ వచ్చినా, డల్‌నెస్ వచ్చినా ఏం కారణమవుతది అనంటే డిసప్పాయింట్ వచ్చినా, డల్‌నెస్ వచ్చినా ఇంకో ఆప్షన్ ఉంటే వస్తది. ఏదైనా సరే. 'వివా' మీద ఎందుకు కోపమొస్తది? ఇంకో ఆప్షన్ ఉంటే వస్తది. హ్మ్. ఉట్టిగనే తల్లిదండ్రుల మీద కోపం ఎందుకొస్తది? ఉద్యోగం ఉంది గాబట్టి వస్తది. ఇంకో ఆప్షన్ ఉంటే వస్తది. ఏ ఆప్షన్ లేకపోతే కోపం వస్తదా? అప్పిచ్చేటోళ్ళ మీద కోపం వస్తదా? ఎందుకొస్తది? ఇంకో ఆప్షన్ లేదు. ఆయనే ఇయ్యాలి గాబట్టి. ఎంత విసిగిచ్చినా చూడండి సార్, అర్థం జేసుకోండి సార్ అంటాం. ఎందుకంటే ఇంకో ఆప్షన్ లేదక్కడ. డాక్టర్ దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. ఆయన మీద ఎందుకు కోపమొస్తది? మనము ఒక దగ్గర విసుగు, కోపం ఎందుకొస్తదంటే ఇంకో ఆప్షన్ ఉందెక్కడనో. ఇంకో ఆప్షన్ ఉంది. ఇది నోట్ చేసుకోవాల్సినటువంటి ఇంకొక పాయింట్. ఓకే. మన బట్టే మన ప్రస్తుతం అనేది ఉంటుంది. మన ప్రస్తుతాన్ని కరెక్ట్‌గా మనము దాన్ని కరెక్ట్‌గా అద్దంలో పెట్టి చూసుకోవాలి. మన ప్రస్తుతాన్ని. అందరూ ఎక్కడ పోతుంది? మనకు వస్తున్నటువంటి కష్టము ఈ ఈ యొక్క డూప్లికేషన్‌లో మన ఛాలెంజ్ ఎక్కడ అంటే టైం తీసుకోవడం దగ్గర ఛాలెంజ్. టైం తీసుకోవడం. ఈ టైం తీసుకునేటువంటి నేర్పు ఆ కొత్త వాళ్ళకి, ఆ యొక్క వీఆర్‌లకి, ఆ కస్టమర్స్‌కి నచ్చినటువంటి కస్టమర్స్‌కి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటిది. కాబట్టి ఆ ఇబ్బందిని, ఆ యొక్క కాంప్లెక్స్‌ని సింపుల్ చేయడం అనేది ఈ యొక్క సీనియర్‌కి రావాలి. ఈ 500కి, 1000కి, ఈ రూబీకి ఏం రావాలి అనంటే, వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు? అంటే టైమ్ తీసుకునే దగ్గర స్ట్రక్ అవుతారు. వాళ్ళకి వెల్‌నెస్ గురించి చెప్పడం దగ్గర వాళ్ళు కొంచెం మొహమాట బిడియం పడుతూ ఉంటారు. ఆ ముల్లుని తీసేయగలగాలి. దాన్ని మనం అర్థం జేసుకోవాలి. ఈ పాయింట్ అర్థమైందా? మనం, మనం థాంక్ యూ మీట్ పెడదామని అంటాం. మనం ప్రెజెంటేషన్ చేయడానికి వి ఆర్ రెడీ. వెల్‌నెస్ గురించి పంచడానికి వి ఆర్ రెడీ. అది మనకు కన్ఫర్మ్ అయిపోయింది. పంచడమే మనకున్న పని ఒకటి. అది అర్థమైంది. కానీ రెండోదేంది సెకండ్ టాస్క్ మనకి ఇబ్బంది పడేది? ఆ దేవి మేడము, ఆ విద్య మేడము అవతలకి వెళ్లి, అక్కడికి వెళ్లి వాళ్ళ దగ్గర టైమ్ తీసుకోవడము, వాళ్ళని ఒప్పించడం అనేది ఉంది చూసారా? అక్కడ ఇబ్బంది పడతారు. ఓకే. సీనియర్‌లైన మనం టైమ్ తీసుకోవడంలో ఆ యొక్క నేర్పొచ్చింది. ఆ బిడియం అనేది మనకేం లేదు. మన ప్రొడక్ట్ గురించి. కానీ వాళ్ళు మాత్రం కొంచెము చిన్న రిజెక్షనొచ్చినా, నాకిప్పుడు టైం లేదన్నా, ఏం వద్దులే అన్నా, వెంటనే మనం కాబోయే స్టార్‌లు, కాబోయే 250లు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఈ సదరు లీడర్ దాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తి ఆ హృదయం కలిగి ఉండాలి. ఆ టీచర్ అయ్యి ఉండాలి. ఓకే. ఇది మీరు నోట్ చేసుకోవాల్సింది. దీని మీదనే మీ సంకల్పం పెట్టుకోవాలి. ఓకే. దీంట్లో నేను నిపుణత సాధించాలి అని అనుకోవాలి. హ్మ్. నా యొక్క వీఆర్‌లకు నచ్చింది. నేను థాంక్ యూ మీట్ పెట్టాను. కానీ వాళ్ళు నేమ్ లిస్ట్ రాసి కొత్త వాళ్ళని రీచ్ అయ్యి టైమ్ తీసుకోవడం ఉంది చూసారా? అక్కడ పోతుంది. అందుకని ఫస్ట్ ఏం చేయాలి అనంటే, ఇక్కడ మనకు ఉపయోగపడేటువంటిదొకటి జస్ట్ ఫోన్‌లో మొదటి ఒక పరిచయం చేయండి అనాలి. ఎవరైతే మీ దగ్గర ప్రొడక్ట్ తీసుకొని వాడిన వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఒక్కసారి ఫస్ట్ అటెంప్ట్‌లోనే ప్రెజెంటేషన్ చేయకుండా, మొదట వాళ్ళతోటి ఒక చిన్న ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేయడం. వాళ్ళతోటి హాయ్ సార్ అనడం, హాయ్ మేడమ్ అని అనడం. ఈ చిన్నది మాత్రం చేయాలి. ఓకే. సునీల్‌కి నేను కస్టమర్‌ని. నాకు నచ్చింది. కాఫీ నచ్చింది. అండ్ నేను షేర్ చేయడానికి రెడీగున్నా. కానీ, ఆ షేర్ చేసే సందర్భంలో నేను వేరే వాళ్ళకి పలానా రవి ఉన్నాడు నా ఫ్రెండ్. రవికి, సునీల్ గారికి నేను ఫోన్ కాన్ఫరెన్స్ పరిచయం చేయాలి ఫస్ట్. ఆ! మై డియర్ సీనియర్ థిస్ ఈస్ రవి మై ఫ్రెండ్ ఆర్ మై కొలీగ్ లేకపోతే నా బ్రదరు అనంటే అప్పుడు సునీల్‌కి పరిచయమే. ఓకే.
అప్పుడు తను పరిచయం చేసుకొని, ఆ తర్వాత టైం తీసుకోవడంలో మనము ఎందుకంటే ఒక త్రికోణంలో ఒక పరిచయం జరిగింది కాబట్టి ఇంకొంచెం మూవ్‌మెంట్ మంచిగా ఉంటుంది. వెంటనే మొదటి పరిచయమే ప్రెజెంటేషన్ అవ్వకుండా ఒక ఫ్రెండ్‌షిప్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. ఏమనుకుంటారు? రైటేనా? హ్మ్. మా సిస్టర్ ఉంది. నేను నాగరాణి గారి యొక్క కస్టమర్‌ని ఆర్ వీఆర్‌ని లేకపోతే స్టార్‌ని. నేను మొదట పరిచయం చేస్తాను. హ్మ్. తను వెల్‌నెస్ గురించి బాగా చెప్తారు. నా యొక్క సీనియర్ అని పరిచయం చేస్తా. అక్కడి నుంచి ఇంకొంచెం ఉంటది. దీన్ని కలుపుకొని పోయే టాలెంట్ అని అంటారు. ఈ లీడర్‌కి కలుపుకొని పోయేటువంటి టాలెంట్ ఉండాలి. అది 250 కావచ్చు, 500 కావచ్చు. మొదటి నుంచే గనక దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఇండస్ వివాకి బెస్ట్ ఎగ్జిక్యూటివ్ దొరికినట్టే. మార్కెటింగ్ లీడర్ దొరికినట్టే. ఇక్కడ అపాయింట్‌మెంట్స్ ఏమి లేవు. అపాయింట్ చేసుకోవడము, స్కిల్ చూసి ఉద్యోగం ఇయ్యడం లాంటియి ఏమి లేవు. ఏజెంట్‌కి ఎగ్జామ్ రాసేదేమి లేదు. ఇక్కడ సహజంగా తన టీమ్‌ని తనే తయారు చేసుకొని, తన లీడర్‌షిప్‌ని తనే నిరూపించుకోవాలి. అంతేనా? ఇక్కడేమి ఎగ్జామ్స్ లేవు. ఎగ్జామ్స్‌లు అస్సలు లేవు. ఓకే. మనకు మనమే ఆ టాలెంట్‌ని సహజంగా నిరూపించుకోవాల్సింది. అది ఎవరు నిరూపించుకుంటారో, ఎవరు నిలబడతారనేది అందుకనే తన డ్రీమ్ కోసం తను ఒక గంట ముందైనా లేస్తున్నాడా లేదా అనేది చెక్ చేస్తాను నేను. 5:00కి నేను చెక్ చేసేది అదే. ఎంతోమంది చెప్తారు. ఒక మేడమ్ అయితే ఎంత అవసరమో సార్ నాకు డబ్బులు. హ్మ్. చాలా అవసరం. నేను ప్రతి దానికి మా హస్బెండ్‌ని అడగలేకపోతున్నాను. యాహ్! ఫ్రెండ్స్ ముందు ఎవరికి ఎంతకని అడుగుతాం సార్. నాకిది బాగా దొరికింది. దీంట్లో నేను చాలా చక్కగా సంపాదించుకుంటాను. అని ఈ డ్రీమ్ కోసము ఒక్క నెల రోజులన్నా ఒక గంట ముందు లేవలేదు. ఒక్క నెల రోజులైనా ప్రాసెస్ ప్రకారం పని చేయలేకపోయింది. కానీ లోపల మాత్రం ఎంతో ఆత్రుత, తపన ఉంది. కానీ శరీరాన్ని జయించలేకపోయింది. మనసుని జయించలేకపోయింది. ఇంకేం చేస్తాను? నేను ఎలా హెల్ప్ చేయగలను? దేవుడైనా హెల్ప్ చేయలేడు. దేవుడైనా సరే హెల్ప్ చేయలేడు. నువ్వు ఈ రంగం కాదు ఇంకో రంగం వెళ్ళు, ఇంకో రంగం వెళ్ళు. అదే ఆర్థిక కష్టాలు ఉంటాయి అంతే. ఇంకా వివానే ఇంకా ఫ్లెక్సిబుల్ చాలా ఫ్లెక్సిబుల్. వంట వండుతూ కూడా సీనియర్‌ని, జూనియర్‌ని కనెక్ట్ చేసి ప్రెజెంటేషన్ చేయించొచ్చు. ఇంతకంటే ఫ్లెక్సిబుల్ ఎక్కడ దొరకదు. థాంక్స్ టు అన్సర్ సార్ ములగరోజు. హ్మ్. ఆయనకి. ఆయన ఎంతో కస్టమర్‌కి ప్రొడక్ట్‌ని అందించే సిస్టమ్‌ని తయారు చేసి, ఇంకా బెటర్‌గా ఎట్లా అందించాలి? ఏ కొరియర్ వ్యవస్థ అయితే బావుంటదని చూస్తున్నాడంటే అది గ్రేట్‌నెస్. ఓకే. సో, ఇది మనం ఫస్ట్ వాళ్ళ దగ్గర వచ్చేటువంటి ఔటర్ రిజెక్షన్స్‌ని చూసుకుంటుండాలి. ఎంతసేపటికి మనం టీమ్ రిజెక్షన్స్‌ని టీమ్ వాళ్ళు టైంకి రావట్లేదనో, ఆ! లేకపోతే ఇంకోటి ఎన్నో డిసప్పాయింట్‌లని ఎతుక్కోకుండా వాళ్ళు ఔటర్ రిజెక్షన్స్‌లో సక్సెస్ అవుతే, మనకి చాలా రెస్పాన్స్ బాగా ఇస్తారు. వాళ్ళు గ్రౌండ్ లెవెల్‌లో సక్సెస్ వాళ్ళకేమైనా ఇబ్బంది పెడుతుందా? అనేది మనం ఎప్పుడూ ఆ స్టార్‌ల గురించి 250 నేను పిలిస్తే రావట్లేదనేది ఒక్కటే పెట్టుకొని కూర్చోవద్దు. వాళ్ళ మనసులో ఎక్కడ రిజెక్షన్స్ ఎదుర్కొన్నటువంటి ముల్లులు ఏమైనా సరే, గాయాలున్నాయేమో చూసుకోవాలి. హ్మ్. వాళ్ళు స్కూలుకి రోజు వచ్చేవాడు ఎందుకు రాట్లేదు పిల్లవాడు? ఇంట్లో సమస్యలా? అనారోగ్య సమస్యలా? ఏమున్నాయి? ఇది పేరెంటింగ్ అంటే. గుడ్ పేరెంటింగ్. గుడ్ టీచర్. హ్మ్. ఇది మీరు చెక్ చేసుకోవాలి. మనం పిలిస్తే రావట్లేదు, నన్ను గుర్తించట్లేదు, నా విలువ ఎప్పుడో ఒకోసారి తెలిసొస్తది. ఇలా కాకుండా ఫస్ట్ అప్రోచింగ్ అనేది ఇంకెక్కడైనా సరే ఒక భయం అనేది నేను వెళ్తుంటే రిజెక్షన్స్ వస్తున్నాయి. ఇక మొత్తం గూడా అట్లనే వస్తాయి అనే ఫీలింగ్‌లో ఉన్నారా వాళ్ళేమైనా? ఈ సైకాలజీ అర్థం చేసుకోవాలి. నేను ముందుకు వెళ్తుంటే టోటల్‌గా రిజెక్షన్సే వస్తాయనేటువంటి భయం. ముందు భయాన్ని తీసేయాలి. నిర్భయము, నిర్మోహము, నిరహంకారం. ఈ మూడిటి చుట్టే తిరుగుతది భగవద్గీత మొత్తం. నిర్భయము, నిర్మోహము, నిరహంకారం. అంటే మనిషి మనసులో ఉండేది ఈ మూడే ఎక్కువగా ఉంటాయి ఎక్కడ. అసలు దాన్ని తొలగించుకోవడం పెద్ద ప్రాసెస్ అది. జీవితం మొత్తం ఎన్ని జన్మలు పడుతదో. అంటే భయం అనేది కామన్. దాన్ని తొలగించే నేర్పు ఆ టీచర్ దగ్గర, ఆ పేరెంట్ దగ్గర, ఆ లీడర్ దగ్గర ఉందా లేదా?
ఆ ధైర్యం చెప్పేటువంటిది అనేది ఒకటి. ఇక నమ్మకం లేక, విశ్వాసం లేక అంటే ఇక మనం ఏం చేయలేం అది. హ్మ్. నమ్మకము అంటే ఆప్షన్స్ ఉన్నాయని అర్థం. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక దీంట్లో చూడండి, ఈ 3 చెప్పిన తర్వాత ఇంకొక విషయంలోకి వెళ్దాము. కమ్యూనికేషన్ అనేది. కమ్యూనికేషన్, నెట్వర్క్, కన్సిస్టెన్సీ అనేది 3 పదాలు ఒక వ్యక్తి చెప్తున్నారు. కమ్యూనికేషన్ ఈ 3 ఆహ్, వ్యక్తిని చాలా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాయని. అయితే ఈ కమ్యూనికేషన్ అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, దేనిని మీరు కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు? ఆ క్వెషన్ అక్కడ మనం ఇప్పుడు నేనున్నాను. నా మూలం ఏందసలకి? ఒక వ్యక్తినికి ఏం కనెక్ట్ అయితే అతనెలా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. నాకంటూ ఒకటుంటుంది. ఓకే. అసలు ఏం కనెక్ట్ చేయగలరు మీరు? దేన్ని బాగా కనెక్ట్ చేయగలరు? ఏ పాయింట్‌ని కనెక్ట్ చేయగలరు? వెల్‌నెస్ గురించి కనెక్ట్ చేయగలరా? కాఫీ గురించి కనెక్ట్ చేయగలరా? పల్స్ గురించి కనెక్ట్ చేయగలరా? ఓకే. కర్తవ్యోపదేశం మీరు కరెక్ట్‌గా కనెక్ట్ చేయగలరా? దేన్ని కనెక్ట్ చేయగలరు? ఏం లేదు సార్ నాకసలు కనెక్ట్ చేసేటువంటి టాలెంటే లేదంటే ఫస్ట్ దాన్ని పెంపొందించుకోండి. మీ యొక్క కౌన్సెలింగ్ ద్వారా, మీ యొక్క ప్రెజెంటేషన్ ద్వారా మీరు దేన్ని బాగా కనెక్ట్ చేయగలరు? నేను పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నా. నా పచ్చళ్ళ గురించి నేను కనెక్ట్ చేయగలనా? హ్మ్. నేను చేసేటువంటి బిజినెస్ గురించి నేనసలు కనెక్ట్ చేయగలనా? కరెక్ట్‌గా చేయగలగడమే ది బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్. దేన్ని మీరు బాగా కనెక్ట్ చేస్తారు? హ్మ్. దేన్ని కనెక్ట్ చేద్దాం? వెల్‌నెస్‌ని మీరు కనెక్ట్ చేయగలరా? కనెక్ట్ చేయగలరా? అసలు వెల్‌నెస్ గురించి బాగా చెప్పగలరా? వెల్‌నెస్ అంటే ఏంటి? అసలు వెల్‌నెస్ ఎందుకు అవసరమని? ఆరోగ్యమంతా ఆహారంలోనే దాగి ఉందనే సత్యాన్ని మీరు కనెక్ట్ చేయగలరా? ఆరోగ్యమంతా ఆహారంలోనే ఉంది అనే విషయాన్ని కనెక్ట్ చేయగలరా? అనారోగ్యం ఆక్సీకరణ ఒత్తిడితోటే స్టార్ట్ అవుతుందనే విషయాన్ని మీరు కరెక్ట్‌గా వీడియో చేసి కనెక్ట్ చేయగలరా? 100 మందికి చేస్తారా? నెలకొక 100 మందిని టార్గెట్ పెట్టుకొని చేయండి. అసలు వివోలో మీకు తిరుగుంటదేమో చూసుకోండి. సరిగ్గా ల్యాప్‌టాప్ ఉపయోగించుకోకుండా, సరిగ్గా జూమ్ కనెక్షన్ ఉపయోగించుకోకుండా, సరిపడినంత నెట్ లేకుండా, ఏ విధంగా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని మనం ఉంటాం. చివరికి ఉద్యోగాలకే పరిమితం కావాల్సొస్తది. మనం కోరుకున్న ఫ్రీడమ్‌లోకి వెళ్ళలేం. ఎన్నో పండుగలొచ్చి ఎళ్ళిపోతూనే ఉంటాయి. ఎన్నో ప్రార్థనలు గూడా ఎళ్ళిపోతూనే ఉంటాయి. సరి అయినటువంటి లక్ష్యం ఉంటే, ప్రకృతికి కూడా క్లారిటీ ఉంటది. ఇతనికి నేను ఏ ఏ యొక్క విషయాల్లో నేను హెల్ప్ చేయాలి అని. ఇక, ఇక రెండోది నా సక్సెస్ సీక్రెట్ రెండోది ఏంటి అనంటే, నేను స్కిల్‌నే ఎక్కువగా బిలీవ్ చేస్తాను. స్కిల్‌నే. ఎట్లా? అది నా స్కిల్ కావచ్చు. అవతల వ్యక్తి స్కిల్‌ఫుల్‌గా ఉంటేనే నా పార్ట్నరు. రియల్ పార్ట్నర్. స్కిల్‌ఫుల్‌గా ఉంటేనే రియల్ పార్ట్నర్. స్కిల్ ఏ విషయంలో ఉంటది? నోట్ చేసుకుంటున్నారా? దీనికెళ్తున్నారా? స్కిల్ ఏ విషయంలో ఉంటుంది? హ్మ్. అలారం పెట్టుకోవడం గూడా స్కిల్లే అంటాను నేను. అలారం పెట్టుకోవడం గూడా స్కిల్లే. సరిగ్గా మళ్ళీ మళ్ళీ గుర్తుండేలా నోట్ చేసుకోవడం గూడా స్కిల్లే. హృదయానికి కనెక్ట్ అయ్యేంత వరకు వినడం గూడా స్కిల్లే. ఇలాంటి ఎన్నో ఇన్నర్ స్కిల్స్ అనేది ఔటర్ సంపాదనకి కారణమవుతాయి. ఓకే. ఇవి స్కిల్‌నే నేను ఏదైనా సరే నేను రోజు రోజుకి స్కిల్‌ఫుల్‌గా తయారవుతున్నానా లేదా? ఇదే ఒక్కటే కాన్సెప్ట్. డియర్ ఫ్రెండ్స్ ఒక కొత్త బిజినెస్‌లో
కొత్త కంపెనీలో డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడిప్పుడే అసలు పురుడు పోసుకుంది ఇప్పుడే. ఓకే. డైరెక్ట్ సెల్లింగ్‌లో టాప్‌లో ఉండాలి అనంటే, నేను డిగ్రీ చేసేటప్పుడు ఫలానా ఇన్సూరెన్స్ వ్యక్తి చూడు, ఒక డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎంత సంపాదిస్తున్నాడో, ఎలా ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో అని గొప్పగా చెప్పుకున్నాం. ఆయన ఇల్లు చూడు, ఆయన కథ చూడు. హ్మ్. ఎంత సంపాదించుకుంటున్నారో. డైరెక్ట్ సెల్లింగ్ గూడా అవకాశం ఇస్తూ ఉంటది. ఒక ఇన్సూరెన్స్ రంగమే కాదు. డైరెక్ట్ సెల్లింగ్ గూడా అవకాశం ఇస్తుంది. మీరు స్టార్టింగ్‌లో ఉన్నటువంటి మీరు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది పరమాన్నంతో సమానం. హ్మ్. మీరు అసలు 2 సంవత్సరాలు సంపాదించుకుంటారా? 20 సంవత్సరాలు ఈ రంగంలో ఎంతవరకు ఉంటారు? వాళ్ళని బట్టి ఉంటుంది. ఉన్నన్నాళ్ళు మాత్రం మంచిగా సంపాదించుకోవడం అనేది జరుగుతది. ఓకే. నెట్‌వర్క్ దీనికి అవసరం. రెండో పాయింట్ నెట్‌వర్క్. దాని డెఫినిషన్ కూడా తెలుసుకో. కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు తెలుసుకున్నారు మీరు. కనెక్ట్ చేయడం అనేది. మీరు దేంట్లో దిట్ట? దేన్ని కనెక్ట్ చేయడంలో దిట్ట? మీ షాప్‌లో ఉన్న ప్రొడక్ట్‌లు కనెక్ట్ చేయడంలో మీరు దిట్టనా? మీరొక మ్యాథ్స్ టీచర్ అయితే మ్యాథ్స్‌ని కనెక్ట్ చేయడంలో దిట్టనా? మీరు ఇంగ్లీష్ టీచర్ అయితే ఇంగ్లీష్‌లో కనెక్ట్ చేయడం దిట్టనా? ఏదో ఒకటి ఉండాలి. హ్మ్. ఆ స్కిల్‌ని నమ్మాలి. ఓకే. నెట్‌వర్క్ అంటే ఇద్దరే ఇద్దరు. వాడేవాళ్ళు, అమ్మేవాళ్ళు. ఈళ్ళ గురించి మీ నోట్స్‌లో ఉందా? ఇద్దరే ముఖ్యం. వాడేవాళ్ళు, అమ్మేవాళ్ళు. ఈ నెట్‌వర్క్ వాడే వాళ్ళ గురించి మీ దగ్గర ఉండాలి. అమ్మే వాళ్ళ గురించి మీ దగ్గర ఉండాలి. ఇదే నెట్‌వర్క్ మీకు. ఒక 500కే ఎక్కువ మంది ఉండొచ్చు. వాళ్ళ ఆలోచించే విధానాన్ని బట్టి. ఏమైంది పండగ రోజైతే ఒక రోజు ముందు లేస్తే ఏమైంది? ఎందుకు మర్చిపోవాలి? ఉపయోగపడుతుందంటే నష్టమేంది అసలకి? 10,000 ఖర్చయినాయి పండక్కి. 1000 పీవీ ఎట్లా రావాలి? ఆ 1000 ఆ 10,000కి మళ్ళీ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్‌ని వదిలిపెట్టడం అనేది మళ్ళీ ఆ లక్ష్మీదేవి రావాలనంటే ఆ సరస్వతి తెలుసుకోవాలి. రోజు రోజుకి అప్‌డేట్ అనేది లేదు సార్ నేనే ఎరుకపరచలేదు. ముందే నాకు అది లేదు అనుకుంటే మీరిప్పుడు నోట్ చేసుకొని మీ టీమ్‌కి ఎరుకపరచండి. హ్మ్. మీరు అలర్ట్‌గా లేకపోతే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వని మనసు పనిని కంటిన్యూ చేయలేదు. అసలు కంటిన్యూ చేయలేదు. హ్మ్. అది థర్డ్ వన్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ. ఎంకరేజ్ చేసేటువంటి ఫ్రెండ్‌షిప్ ఎప్పుడూ అవసరం కన్సిస్టెన్సీ చేయాలంటే. హ్మ్. మీరెప్పుడు ఇన్‌స్పైర్ చేస్తూ మీరు మీరు కంటిన్యూ చేసారు మీరు కంటిన్యూ చేస్తున్నారంటే కంటిన్యూ చేసేవాళ్ళు దొరుకుతారని అర్థం. మీరు దేన్ని కంటిన్యూ చేస్తున్నారు? హ్మ్. ఒక్కటి ఒకే లైన్ బాగా నమ్మండి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి అనంటే మినిమమ్ బ్రెయిన్ పవర్ అవసరం. బుద్ధి బలం అంటాం దాన్ని. ఇది అవసరము. బుద్ధి బలం పెరగాలంటే హ్యాబిట్సే. గుడ్ హ్యాబిట్స్. డైమండ్ లాంటి హ్యాబిట్స్ ఉండాలి. ది బెస్ట్ ఫస్ట్ హ్యాబిట్ బ్రెత్ వర్క్. బ్రెత్ వర్క్ చేయడం. సైలెన్స్ క్రియేషన్ చేయడం. ఇది ఫస్ట్. ఇది చేయకున్నా అన్ని పనులు జరుగుతాయి. ఖచ్చితంగా ఏదో ఒక మనిషి ఏదో ఒక పని చేసే వెళ్ళిపోతాడు. మినిమమ్ బాధ్యతలు నిర్వర్తించకపోతే అందరూ తిడతారు కాబట్టి ఏ బాధ్యతలు నిర్వర్తించైతే వెళ్తాడు. కానీ సాటిస్ఫాక్షన్ వర్క్ చేస్తున్నాడా లేదా? ఈతి బాధలతోటి, ఆర్థిక కష్టాలతోటి ఎళ్ళాడా? లేకపోతే అందరికి లాభాలే ఇచ్చి ఎళ్ళాడా అనేది ముఖ్యం. హ్మ్. ఎంతవరకు ఎంతమందికి లాభాలు ఇచ్చి ఎళ్ళాడు? టాటా గారు అన్నిటికి లాభాలు ఇచ్చి ఎళ్లారు. హ్మ్. కనీసం మన ఫ్యామిలీకి మనం ఏమి ఇచ్చి ఎళ్తాం అనేది. నెట్వర్క్ అంటే ప్రొడక్ట్ వాడుకునేవారు, ప్రొడక్ట్ అమ్మేవారు. హ్మ్. మీరు బిలీవ్ చేయండి. ఇండస్ వివాలో మీరు పర్ఫెక్ట్ నెట్వర్క్‌ని
వర్క్ నేర్చుకొని నెట్వర్క్‌ని క్రియేట్ చేయగలిగితే మీరు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంకంతే. నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత. నేనైతే చెప్తున్నాను. వర్క్ నేర్చుకుని. తన శరీరాన్ని, మనసుని జయించలేకుండా తన శరీరాన్ని, మనసుని జయించకుండా ఉన్నారు అనంటే వాళ్ళెంతో దూరం వెళ్ళలేరు. ఏ కంపెనీ అయినా అంతే, ఎక్కడైనా అంతే ఇంకా. ఆర్థికంగా. ఆర్థికంగా ఒక మంచి దొరికింది. కన్సిస్టెన్సీ అనేది. ఫస్ట్‌ది కమ్యూనికేషన్ దేన్ని కనెక్ట్ చేస్తున్నారు? నెట్వర్క్ అంటే ఇది ప్రొడక్ట్ వాడేవారు, అమ్మేవారు. అమ్మే వాళ్ళ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంది? అంత. నా స్కూల్‌లో 100 మంది ఉంటే పిల్లలు, 100 సైకాలజీలు తెలుసు నాకు. ప్రతి పిల్లవాడి గురించి. ఏ పిల్లవాడికి ఎలా చెప్పాలి అనేది నేను ఎందుకంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన బుక్స్ చదువుతుండేవాడిని కాబట్టి 'పట్టాభిరామ్' గారి, 'యండమూరి' గారి, ఇంకా 'రాబిన్ శర్మ' గారివి, హ్మ్. 'శివ్ కేరి' గారియి. ఈ బాగా అప్పట్లో వీడియోస్ తక్కువ. ఇవి పుస్తకాలెక్కువ. ఇప్పుడు వాళ్ళకైతే ఎమలక్కి పుస్తకాన్ని చదివి చక్కగా మెయిన్ పాయింట్స్ చెప్తున్నారు. అవి. సో, అయితే అప్పుడు నేను అందరి సైకాలజీ నాకు తెలుసు. అబ్జర్వ్ చేసేవాడిని. ఓకే. సో, ఇక్కడ మీరు చూడండి. మన యొక్క ఎవరైతే ఈ వాడుకునే వాళ్ళు, ఎవరైతే అమ్మేవాళ్ళుంటారో కరెక్ట్‌గా తెలియాలి. వాళ్ళ గురించి మనకి. అందుకే నేను టేబుల్‌లో, బాక్సుల్లో వేసుకోకుండా రాసుకోండి అని చెప్తుంటా. రాసుకోండి అని. నాకిక్కడ ఉన్నటువంటి చాలా మంది నా దగ్గరికి రాని స్టార్‌ల 250ల సైకాలజిస్ట్ కూడా తెలుసు. వాళ్ళకి తగ్గట్టే వాళ్ళ యొక్క గ్రూపుల్లో వాళ్ళ యొక్క వర్క్‌ని చూసే ఏ పాయింట్స్ అవసరం అనేది నేను నా యొక్క లీవరేజ్ ప్రోగ్రామ్‌లో గాని, ఆరా మార్నింగ్‌లో గాని చెప్తూ ఉంటాను. కానీ వాళ్ళు నమ్మాలిగా, విశ్వసించాలి. హ్మ్. మనిషికి చెప్తే మారడెప్పుడైనా. మనిషికి చెప్తే మారడు. ఆ యొక్క ప్రోగ్రామ్‌ని బిలీవ్ చేయాలి. ఆ నాలెడ్జ్‌ని నమ్మాలి. నోట్ చేసుకోవాలి. అప్పుడు ఆ లక్ష్మి వాళ్ళ దగ్గరికొస్తది. సో, మూడోది కన్సిస్టెన్సీ. దేంట్లో మీరు కంటిన్యూ చేస్తున్నారు? ఏదన్నా ఒకటి రాసుకోండి. డబ్బులకి ఇండస్ వివాకి అవసరమైంది. ఈ దేన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు? సరే, నేనిప్పుడు 2, 3 చెప్పాను. నేమ్ లిస్ట్‌ని ఎప్పటినుంచో కంటిన్యూ చేస్తున్నాను. ఆరా మార్నింగ్‌ని ఎప్పటినుంచో కంటిన్యూ చేస్తున్నాను. బ్రెత్ వర్క్ కావచ్చు. లేకపోతే ఇంకోటి ట్రైనింగ్‌లు ఐ లీడ్. దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పటినుంచి ఐ లీడ్ అనేది. బహుశా మీరిగ ఎప్పుడంటే అప్పుడు. అది 2, 3 అనేది ఇక మీరు చెప్పండి. హ్మ్. 2 అయినా మంచిదే, 3 అయినా మంచిదే. హ్మ్. అయితే ఈ యొక్క ఐ లీడ్‌ని కంటిన్యూ అట్లా మీరు ఇందులో కంటిన్యూ చేస్తున్నారు. దేన్ని మీరు కంటిన్యూ మీరే రాసుకోండి. మీరు చెక్ చేసుకోండి. హ్మ్. ఇక్కడ ఎవరెవరికి జవాబుదారీ గాదు. ఎవరికి వాళ్ళే జవాబుదారీ. ఇంకొకటి నా యొక్క సక్సెస్ సీక్రెట్స్‌లో ఇంకొకటేంటంటే, నేను బలహీనతల్ని, బలాల్ని రెండిటిని కలిపేస్తాను. నేను బలహీనతల్ని పోస్ట్‌పోన్ చేస్తాను గానీ, బలాల్ని పోస్ట్‌పోన్ చేయను. బలం పెంచేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక టీవీ చూడడమో, బయటికి ఎళ్లి మూవీ చూడాలనిపించడమో, ఫ్రెండ్స్‌తోని తిరగాలనిపించడం ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని పోస్ట్‌పోన్ చేసి, ఈ పుస్తకం చదివిన తర్వాత, ఈ వారము ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ఇట్లా తర్వాత దాన్ని చేస్తానని పోస్ట్‌పోన్ చేస్తాను. అర్థమైందా? ఈ పాయింట్. ఇప్పుడు ఎవరికో ఫోన్ చేసి ముచ్చట పెట్టాలనిపించింది. హుహు. దాన్ని పోస్ట్‌పోన్ చేసి. ఈ కొద్ది పావుగంట, 20 నిమిషాలు మెడిటేషన్ అయిపోయిన తర్వాత అని బలాన్ని నేను అప్పుడు చేస్తాను. బలహీనతని పోస్ట్‌పోన్ చేస్తాను. ఈ రెండిటిని మిక్స్ చేసి. ఈ పాయింట్ అర్థమైందా మీకు? అట్లా. మీకు ఎక్కడనైనా ఆహ్, ఏదైనా ఒక డల్‌నెస్ అనేటువంటిది ఒక బలహీనతొచ్చింది. దాన్ని పోస్ట్‌పోన్ చేయండి. అల్ని పోస్ట్‌పోన్ చేసి, ఈ 2 రోజులు డైట్ పాటించిన తర్వాత, ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత, దాన్నప్పుడు ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని నిరాశ చెందుతాను.
అని పోస్ట్‌పోన్ పెట్టాలి దానికి. హ్మ్. ఇప్పుడు ఆ నిరాశకి ఓ అర్ధగంట టైం ఇయ్యొద్దు. లేకపోతే మధ్య మధ్యలో మననం జేసుకోవద్దు. ఇవన్నీ ఇంత కేరింగ్ అవసరమా అంటే అవసరము. ఈ రిచ్‌నెస్‌కే రిచ్‌నెస్ వస్తుంది. ఈ రిచ్‌నెస్‌కే నాకే అలాంటి లీడర్‌లు గావాలంటే ఇంక వివాకి ఎంత చక్కటి లీడర్‌లు గావాలి. హ్మ్. ఇక్కడ ఎవరు ఎగ్జామ్ బెట్టరు. ఆ సీనియర్‌లే ఎగ్జామ్ బెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర వర్క్ చేస్తారు సీనియర్‌లు. సీనియర్‌లు గమనించట్లేదు అనుకోవద్దు. ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఇతని దగ్గర నేను వర్క్ చేయడం వల్ల, ఈ మేడం గారి దగ్గర వర్క్ చేయడం వల్ల నేను ఇంకెక్కువ సక్సెస్‌ని పొందుతాను అనేది వాళ్ళ కాలక్రమంలో అర్థమైపోతూ ఉంటుంది. వాళ్ళెంత బిలీవ్ చేస్తున్నారు అనేది. ఓకే. సో, ముందు బలాలని పోస్ట్‌పోన్ చేయకండి. బలహీనతల్ని పోస్ట్‌పోన్ చేయండి. ఈ 3 మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతుంటది. కాళ్ళలో చెప్పులో ముల్లులాగా. ఏంటిది అనంటే భయమనేది. హ్మ్. అదెప్పుడు ఆహ్, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ భయాన్ని చెక్ చేసుకోండి. ఎందులో మీకు బాగా భయముంది? ఎవరో పట్టించుకోవట్లేదన్న భయమా? లేకపోతే ఆహ్, ఓ సీనియర్ నాకు చేయకపోతే ఏమైతదో అన్న భయమా? నాకు పీవీ రాదన్న భయమా? వాళ్ళు పని చేయకపోతే నేనిప్పుడు మళ్ళీ ఒక కొత్త స్టార్‌ని ఎక్కడ తీసుకొచ్చుకోవాలన్న భయమా? ఏంది ఏ రూపంలో ఉంది ఆ భయమనేది? అది పక్కకు పోతుంది. 2 ఇంటి దొంగలున్నాయి. ఆ 2 ఇంటి దొంగల్ని పట్టుకోవాలి. ఒకటి ఆకలి, ఇంకోటి నిద్ర. హ్మ్. అవసరం లేదా అంటే అవసరమే. దూరం పెట్టలేము. మనోడే. కానీ మంచి దొంగ. ఇంగప్పుడు ఇంట్లోకొచ్చినప్పుడు ఏం జేయాలి? పక్కనే ఉండాలి. పొమ్మని అనలేము. హ్మ్. కానీ చేతి దురదొకటుంది. కాబట్టి ఏం జేయాలి? దగ్గరనే ఉండాలి. అంతే. అట్లాగే ఈ ఆకలి, నిద్ర అనేది మనకవసరమే. కానీ మనల్ని ఇక మొత్తం డిస్టర్బ్ జేసేటువంటి వ్యవహారంలో ఈ 2 ఎక్కువగా ఉంటాయి. హ్మ్. అందుకే అలర్ట్‌గా ఉండాల్సినటువంటిది ఆకలి. ఆకలి ఎంత అవసరమవుతుందో అంతే. అందుకే పెద్దవాళ్ళు ఉపవాసం అని పెట్టారు. మితాహారం అని పెట్టారు. ఓకే. అండ్ సాత్విక ఆహారం అని పెట్టారు. ఇక రెండవది నిద్రకి అలారం మ్యాచ్ చేయాలి. నిద్రని అలారం తోటి మ్యాచ్ చేసుకోవాలి. ఇది సక్సెస్‌కి. ఇక తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ మీరు డల్‌నెస్ లేకుండా ఏ పని చేయలేరు. డల్‌నెస్ లేకుండా అది ఎప్పుడూ ఉంటుంది. చెమట పట్టడము ఎప్పుడూ ఉంటుంది. ఓకే. మౌత్ వాష్ ఎట్లయితే చేసుకుంటూ ఉంటామో రెగ్యులర్‌గా, అట్లా డల్‌నెస్ లేకుండా ఎక్కడ ఎప్పుడు ఉండదు. ఎప్పుడైనా సరే డల్‌నెస్ అనేది ఉంటూనే ఉంటుంది. అలసిపోవడం అనేది కంపల్సరీ జరుగుతది. రెస్ట్ తీసుకోవడానికి దానికుంటది. అట్లాగే డల్‌నెస్‌ని వెంటనే ఎటువంటి పాజిటివ్ అందించాలో అటువంటి పాజిటివ్‌ని అందిస్తూ ఉండాలి డల్‌నెస్‌కి. ఆ డల్‌నెస్ వచ్చినప్పుడు మనము ఏ పనులైతే పక్కకు పోతున్నాయో దాన్ని మనం చూసుకోవాలి. డల్‌నెస్‌కి ధైర్యమే మందు. హ్మ్. అది లేకుండా అసలెవరు ఉండలేరు. ఖచ్చితంగా డల్ అనేది ఒకటొస్తుంది. హ్మ్. అందుకే డల్‌నెస్‌ని లక్ష్మితో పోల్చలేదు. ధైర్యాన్ని లక్ష్మితో పోల్చారు. హ్మ్. ఇక వర్క్‌లో మీరు కరెక్ట్‌గా రివ్యూలు చేసుకుంటున్నారా? రివ్యూలు మీరు చేసుకుంటున్నారా? తప్పకుండా చేయాల్సిన పనులు చేస్తున్నారా? తప్పనిసరిగా రివ్యూలు. డైలీ రివ్యూ, వీక్లీ రివ్యూ, మంత్లీ రివ్యూ. ఇవి. కొత్త వారిని కలుసుకుంటున్నామా?
పాత వారిని ఫాలో అప్ చేస్తున్నామా? ఓకే. మనకి ఇద్దరు నేమ్ లిస్ట్‌లు ఎవ్రీ వీక్ జరగాలి. వీఆర్ నేమ్ లిస్ట్, స్టార్ నేమ్ లిస్ట్. వీఆర్‌దైనా, స్టార్‌దైనా నేమ్ లిస్ట్. మీకు ఆల్రెడీ 20,000 సంపాదించిన వ్యక్తికి 20,000 ఉద్యోగం తెచ్చుకున్న వ్యక్తికి 10,000 ఉద్యోగం ఈజీగా దొరికిపోతది. 15,000 ఉద్యోగం ఈజీగా దొరికిపోద్ది. హ్మ్. రూ. 1,00,000 సంపాదించిన వ్యక్తికి 40,000, 50,000ది ఈజీగా దొరికిపోద్ది. ఎందుకని? వాళ్ళకి మైండ్‌లో 50,000, 40,000 అంటే భయం లేదు. వాళ్ళు ఎటువంటి తరంగాలు రిలీజ్ చేస్తున్నారంటే, పూర్తిగా విశ్వాసపూరిత తరంగాలను రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ కెపాసిటీ ఎంత వరకొచ్చింది అనంటే, నేను 50 కేజీలు ఎత్తిన వాడిని, ఈ 20 కేజీలు ఎంత అనేటువంటి దాన్ని చూపిస్తున్నారు. ఇది నేచర్‌కి అవసరమంట. దీన్ని సీక్రెట్ బుక్‌లో ఉన్న సారాంశం అంతా ఇదేనని ఒక ఎక్స్‌ప్లనేషన్‌లో చెప్పడం జరిగింది. మీరు దీన్ని బిలీవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా పీవీని క్రియేట్ చేసిన వాళ్ళు, లేకుంటే మీరే ఒక 500ని, 1000ని క్రియేట్ చేసిన వాళ్ళనుకోండి. ఇప్పుడు నాగరాజన్ గారు మీరు స్టార్‌కి భయపడతారా? మంజుల మేడం మీరు ఒక 215 క్రియేట్ చేయడానికి భయపడతారా? లేదు. కానీ కొత్త వ్యక్తికి మాత్రం మళ్ళీ ఇంకో స్టార్‌ని క్రియేట్ చేయాలన్నా, 215 క్రియేట్ చేయాలన్నా లోపల ఎన్నో ఆహ్, రిజెక్షన్స్ గాని, ఒక రకమైన భయం గాని ఉంటుంది. ఆల్రెడీ క్రియేట్ చేశాననేటువంటి ధైర్యం లోపల హోల్డ్ అయ్యి ఉంటది బాగా. క్రియేట్ అయ్యి ఉంటది. ఆ ఎక్స్‌పీరియన్స్ కోసమే మనం పని జేయాలి. ఆ ధైర్యం కోసమే మనం పని జేయాలి. మంతని గారు అంటే కుమార్ సారు ఇంకొక ఇద్దరు, ముగ్గురు 500లని తయారు చేయగలిగారనుకోండి. ఆ లోపల బిల్డ్ అయ్యే ధైర్యం ఉంది చూసారా? అదే మనీని క్రియేట్ చేస్తది. ఈ పాయింట్‌ని మీరు బాగా నోట్ చేసుకోవాలి దీన్ని. నాకిప్పుడు థౌసండ్స్‌ని, రూబీలని క్రియేట్ చేయడం అంటే నాకసలు లోపల భయమే లేదసలు. హ్మ్. నా కళ్ళ ముందు నా టీమ్‌లో స్టార్‌గా 250 వచ్చిన వాళ్ళు ఎంతోమంది పెరల్స్ అయ్యారు, ఎమరాల్డ్ అయ్యారు, హ్మ్. సఫైర్‌లయ్యారు, డైమండ్‌లయ్యారు. ఓకే. కాబట్టి ఎటువంటి భయం లేదు. కాబట్టి నా వర్క్ ఇంకా బాగా జరుగుతది. మస్తు కాన్ఫిడెన్స్ ఆల్రెడీ బాగా డ్రైవింగ్ వచ్చినటువంటి కూర్చునేటువంటి వ్యక్తి విధానము, అప్పుడప్పుడే నేర్చుకుంటున్న వ్యక్తి విధానం తేడా లేదు. సేమ్ టు సేమ్. ఎక్కువ ఎవరికి బ్రేకులు పడుతూ ఉంటాయి? ధైర్యం లేకుండా ఆల్రెడీ నేను చేశాననేటువంటి కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకి బ్రేకులు ఎక్కువ పడతాయి. ఈ పాయింట్ మీకు అర్థమైపోయిందా? ఇది. ఇదే నేచర్ సిస్టమ్. ఎక్కువ ప్రాక్టీస్ చేయడమే దానికి మందు. 5 ఏఎం భయపడుతుందనుకోండి. అమ్మా! 5 ఏఎం రోజు రావాలనా నేను? రాగలుగుతానా? అనంటే డ్రైవింగ్ అనేది మీరు దాంట్లో ప్రాక్టీస్ చేయలేదు. ఆల్రెడీ రోజు వచ్చి ఆ! ఒక మేడం గారినే తీసుకుందాం. ఆ మేడం వాళ్ళకి చూడండి వాళ్ళకెంత ఇబ్బంది. రెడీ అవ్వాలి. మీరంటే జస్ట్ ఒక షర్ట్ తోటి అట్లా, టీ షర్ట్ తోటి అట్లా వచ్చేస్తారు. కానీ లేడీస్ అలా కాదుగా. వాళ్ళందరికీ క్లాప్స్ వాళ్ళకి. సెల్యూట్ వాళ్ళకి. హ్మ్. వాళ్ళు సో, మీరెంత ఫ్రీగా వచ్చారు అనంటే, రోజు అలవాటయిపోయింది. హాయిగా వచ్చి టేబుల్ మీద వీడియో ఆన్ జేసుకొని, భయం పోతుందింక. డీల్ జేయగలుగుతారిగ. అంతే. సో, మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. స్టార్ క్రియేషన్ దగ్గర, 500 క్రియేషన్ దగ్గర. స్టార్ అంటే ఇంక 500 అవుతూనే ఉంటారు. సో, ఇది.
దీన్ని చేయాలి అని అంటే ఈరోజు సారాంశాల్లో మళ్ళొకసారి మన ఎగ్జిక్యూటివ్స్ చెప్తారు. ఉం? ఆ, ఆ పాయింట్స్ అనేది మధ్య మధ్యలో నేను చెప్తాను. ఒకసారి వాల్యుబుల్ పాయింట్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ముందు ఓ చక్కటి బ్రెత్ వర్క్ అనేది చేద్దాము. ఇటు కొద్దిసేపు ఇటు కొద్దిసేపు. లేట్గా వచ్చిన వాళ్ళకి కూడా ఒకసారి రివిజన్ లాగా అవుతుంది. చక్కగా ఫేస్ వాష్ చేసుకొని ఆన్ చేసుకొని కూర్చోండి. ఇంకా ఇంకా మనకి ఆ, కళ్ళు తెరిసిన తర్వాత మనకు అన్ని పని చేసి పెట్టేవి, ఇంత పర్ఫెక్ట్ గా పని చేసి పెట్టేవి 5 మన జ్ఞానేంద్రియాలు. ఈ 5 మనకి ఎంత హెల్ప్ఫుల్ గా ఉంటే, ఎంత సపోర్ట్ గా ఉంటే మనకు అంత సక్సెస్ వస్తుంది. ఎంత ఏకాగ్రతతో ఉంటే, పెట్టుకోవాల్సిన జ్ఞాపకాలే పెట్టుకోవడం, ఓకే, వినాల్సిందే వినడం, ఫోకస్డ్ గా ఉంటే అంత సక్సెస్ వస్తుంది. మరి ఆ జ్ఞానేంద్రియాలు సక్సెస్ చాలా శక్తివంతంగా తయారవడానికి ఈ బ్రెత్ వర్క్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ప్రాణశక్తి ఎవరు తీసుకొస్తారు? బ్రీతింగే. ఆ బ్రీతింగ్ ని మనం మనసుకు అందించడమే ఈ యొక్క బ్రెత్ వర్క్. పుస్తకంలో జ్ఞానం అందించడానికి ఫోకస్ పుస్తకం మీద అవసరం. అట్లాగే ఈ బ్రీతింగ్ లో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని ఈ మనసు అందుకోవాలి. అదే బ్రెత్ వర్క్. ఈ సైన్స్ మీకు అర్థమైతే జ్ఞానేంద్రియాలు పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. ఉమ్. మనకు అనుకున్నటువంటి లక్ష్యం మీదికే వెళ్తూ ఉంటుంది ఫోకస్డ్ గా. రైట్. సో ఇప్పుడు ఒకసారి ఇందులోని విశేష అంశాలని మంచి పాయింట్స్ ఒక్కొక్కరు మన సీనియర్స్ చెప్తారు. ఫస్ట్ రూబీ ఎగ్జిక్యూటివ్స్. సార్ జానే సార్, ఒక్క నిమిషం. మేడం నాగరాణి గారు మీరు చెప్పండి. థ్యాంక్ యూ సార్. బాగా కనెక్ట్ అయ్యి ఆలోచింపజేసిన పాయింట్ ఒక్కటి చెప్పండి సార్. కమ్యూనికేషన్, నెట్వర్క్, కన్సిస్టెన్సీ, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనిపించింది సార్. ఎస్. అందులో కమ్యూనికేషన్ అంటే ఏంటండి? ఒక్కొక్కరు సో ఒక్కొక్క డెఫినేషన్ కమ్యూనికేషన్ చెప్తారు. సార్. సో మనం ప్రజెంటేషన్ చేసేటప్పుడు అవతల వ్యక్తికి మనం మన ప్రోడక్ట్ గురించి చెప్పే విధానంలో కనెక్ట్ చేసే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది సార్. ఎస్. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ అనుకున్నాను. ఆ, ఇప్పుడు మీరున్నారు, మీకు నేను కనెక్ట్ చేయగలిగానా లేదా అనేది ఇది కమ్యూనికేషన్ స్కిల్. ఎస్ సార్. అది ఉంటే, ఆ జాగ్రత్త నాకుంటే నేను కమ్యూనికేషన్ స్కిల్లో డెవలప్ అవుతున్నట్టు. సో Yes. అట్లాగే మనం ఏం కనెక్ట్ చేయగలుగుతున్నాము అనేది ఇంపార్టెంట్. Yes, sir. నాకు ఒక ఒపీనియన్ ఉంది దేవిశ్రీ ప్రసాద్ మీద. మ్యూజిక్ ఎట్లయినా కనెక్ట్ చేస్తాడు. ఆ పాట అడ్డదిడ్డంగా ఉన్నా సరే ఖచ్చితంగా కాళ్ళు ఆడేలాగా చేస్తాడు. అది దేవిశ్రీ ప్రసాద్ గొప్పతనం అని. ఓకే, మ్యూజిక్ లో అంటే ఆ పాయింట్ ని కనెక్ట్ చేస్తాడు. Yes, sir. రాజమౌళి మూవీని కనెక్ట్ చేస్తాడు, ఎట్లయినా సరే కనెక్ట్ చేస్తాడు ఆ పాయింట్. ఓకే. సో ఇలాగా అవతల వ్యక్తికి కనెక్ట్ చేయగలుగుతున్నామా లేదా అనేది కొన్ని లోతైన అంశాలు ఉంటాయి కనెక్షన్ లో. Yes. అది నేను మళ్ళీ చెప్తాను. రెండోది చెప్పండి. నెట్వర్క్ సార్. నెట్వర్క్ గురించి అంటే మనకి ప్రోడక్ట్ వాడే వాళ్ళు, అమ్మే వాళ్ళ గురించి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది సార్. అది కూడా మనం వాడేవాళ్ళు, అమ్మే వాళ్ళు.
అంటే మనకి అమ్మే కస్టమర్స్ నెక్స్ట్ వివైటీస్ డిస్ట్రిబ్యూటర్స్ కదా మేము. ఎవరైతే అది డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళిద్దరి గురించి మీకు ఎక్కువ సమాచారం ఉండాలి టీచర్కి ఉన్నంత. అందుకే నా ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఎస్ సార్. మీ notes లో. అట్లా అమ్మే వాళ్ళు ఎవరు, వాళ్ళకి sir. ఏమేమి అవసరము అనేటువంటిది. అమ్మే వాళ్ళు, వాడేవాళ్ళు, అంతే. నెక్స్ట్ ఇంకా కన్సిస్టెన్సీ గురించి చెప్పారు కదా సార్. అయితే నాకు నేను అనుకున్న ప్రతిరోజు ఆరోగ్యం గురించి నేను తెలుసుకోవడం, ఇతరులకు చెప్పడం అనేది చెక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ. ఆ, రోజు నేను సంకల్పాలు దేన్ని కంటిన్యూ చేస్తున్నాను, ఓకే సార్. ఇది ముఖ్యం. దేన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. మీరు దేన్ని కంటిన్యూ చేస్తున్నారు? ఇగో రోజు మార్నింగ్ కంటిన్యూ చేస్తున్నారు. మీకు సంపదనిస్తుందా ఇది? పివినిస్తుంది. ఓకే. ఇంకా దేన్ని కంటిన్యూ చేస్తున్నారు? రోజు ప్రెజెంటేషన్, రోజుకో ఇద్దరికి 2 ప్రెజెంటేషన్లు అయినా నేను చేయాలి. అది మీకు లాభమే కదా. ఎస్ సార్. అట్లా లాభాన్ని ఇచ్చే వాటిని కంటిన్యూ చేయాలి. ఎస్ సార్. అవి రాసుకోవాలి. ఇవి నేను ఖచ్చితంగా చేయాలి, ఇది నాకు లాభాన్ని ఇస్తుంది అనేది ఏమేంటి ఉంటాయి. ఈవినింగ్ రివ్యూ కాల్ కంటిన్యూ చేస్తున్నారా లేదా? స్క్రమ్ మీట్ కంటిన్యూ చేస్తున్నారా లేదా? మీరు ఎంత పనిలో ఉన్నా అది కంటిన్యూ కావాలి. ఎస్ సార్. అట్లా కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ కమ్యూనికేషన్స్ ఈ 3 ఇంపార్టెంట్. ఈ పాయింట్ లో బలహీనతల్ని పోస్ట్ పోన్ చేసుకోవాలి, బలాలను పెంచుకోవాలని చెప్పారు కదా సార్. ఇది కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. ఆ నిరాశ పడే సందర్భం వచ్చినప్పుడు అది పక్కకు పెట్టేసి అని పోస్ట్ పోన్ చేయాలి. మనకు ఎనర్జీ ఇచ్చేది, బలాలు పెంచేది వెంటనే కంటిన్యూ మనకు అంటూ ఒక బలం ఉంటుంది, ఏదో ఒకటి. దాన్ని మ్యూజిక్ వినడం మంచి హ్యాబిట్ అది. దాన్ని తీసుకురావాలి. దీన్ని పోస్ట్ పోన్ చేసి ఈ ప్లేస్ లోకి దాన్ని తీసుకురావాలి. 2 అట్లా మిక్స్ చేసుకోవాలి, దీని ప్లేస్ లో దాన్ని. ఓకే. ఇది మీరు చూడండి, కనెక్టింగ్ అనేటువంటి పాయింట్ లో, కమ్యూనికేషన్ లో నాకు ఇది బాగా నచ్చింది. ఇందులో ఎంత అర్థం ఉందా అనిపించింది. మీరు చూడండి. చాలా బాగా వచ్చింది అనుకున్న షాట్ ఉంది. యాక్చువల్ గా డైరెక్ట్ గా ఎయిడ్ చేయడం గానీ, గా నవ్వడం గానీ, ఏదైనా ఫీలింగ్ చూపించడం ఆర్టిస్ట్ గా కొంతవరకు ఈజీ. వెన్ యూ మిక్స్ 2 or 3 ఎమోషన్స్, అది బాగా డిఫికల్ట్. పర్టికులర్ షాట్ ఉంటది. తన నుండి కాలనీలో ఒక చిన్న కుర్రోడు తన గుడ్డి తల్లికి అన్నం తినిపిస్తా ఉంటాడు. సో తనకి వాళ్ళిద్దరిని చూసి తన తల్లి గుర్తొస్తుంది. సో తన తల్లి గుర్తొచ్చినప్పుడు వాళ్ళిద్దరు అనుబంధం చూసి ఆనందం, వాళ్ళకున్న అనుబంధం తనకు లేదు, తనకు మిస్ అయిందని బాధ. అండ్ ఆ బాధ కూడా టూ మచ్, జస్ట్ నాకు లేదే అనుబంధం, నాకు లేదే, నేను మిస్ అవుతున్నాను అన్న చిన్న బాధ, మళ్ళీ వాళ్ళ మీద ఆనందం. ఒక సింగిల్ షాట్ లో హీ పర్ఫార్మ్ దట్. బాగా సీజన్డ్ ఆర్టిస్ట్ చేసి పర్ఫార్మెన్స్ సటిల్ గా. నేను అస్తమానం అంటూ ఉంటాను తనతో, దట్స్ యువర్ బెస్ట్ షాట్ సినిమాలో మొత్తం అన్నిట్లోకి. ఇలా చాలా ఉన్నాయి. మీరు అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది అనుకున్న షాట్ ఉంది. యాక్చువల్ గా డైరెక్ట్ గా ఎయిడ్ చేయడం గానీ, గా నవ్వడం గానీ, ఏదైనా ఫీలింగ్ చూపించడం ఆర్టిస్ట్ గా కొంతవరకు ఈజీ. వెన్ యూ మిక్స్ 2 or 3 ఎమోషన్స్, అది బాగా డిఫికల్ట్. పర్టికులర్ షాట్ ఉంటది. తన నుండి కాలనీలో ఒక చిన్న కుర్రోడు తన గుడ్డి తల్లికి అన్నం తినిపిస్తా ఉంటాడు. సో తనకి వాళ్ళిద్దరిని చూసి తన తల్లి గుర్తొస్తుంది. సో తన తల్లి గుర్తొచ్చినప్పుడు వాళ్ళిద్దరు అనుబంధం చూసి ఆనందం, వాళ్ళకున్న అనుబంధం తనకు లేదు, తనకు మిస్ అయిందని బాధ. అండ్ ఆ బాధ కూడా టూ మచ్, జస్ట్ నాకు లేదే అనుబంధం, నాకు లేదే, నేను మిస్ అవుతున్నాను అన్న చిన్న బాధ, మళ్ళీ వాళ్ళ మీద ఆనందం. ఒక సింగిల్ షాట్ లో హీ పర్ఫార్మ్ దట్. బాగా సీజన్డ్ ఆర్టిస్ట్. అందులో అంత బాగా కనెక్ట్ చేసిన పాయింట్ అతను చెప్తే అర్థమైందా? అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని తాను హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యాడు కాబట్టి అది చేయగలిగాడు. ఎమోషన్ కరెక్ట్ గా కనెక్ట్ చేయగలిగాడు. అర్థమైంది అవతల వ్యక్తికి. అలాగే ఈ వాడే వాళ్ళ దగ్గర, అమ్మే వాళ్ళ దగ్గర సేమ్ అదే ఉండాలి. దట్ ఈస్ ద బెస్ట్ కమ్యూనికేషన్. ఆ స్టూడెంట్స్ మీద ఆ టీచర్ కి అటువంటి ఎమోషన్ అనేది బిల్డ్ అవుతుందా లేదా, అప్పుడే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. చూడండి ఎంత బాగా ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయగలిగాడు అని అంటే కారణం అట్లా ఫీల్ అవ్వాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి దాన్ని. నెక్స్ట్ జానే సార్. Good morning, sir. Good morning. Thank you, sir. Thank you very much.
ఈరోజు చాలా చక్కటి పాయింట్స్ వచ్చినాయి. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఎవ్రీడే నేను బెటర్మెంట్లోకి వెళ్తున్నానా లేదా, డే బై డే బెటర్మెంట్లో ఉంటున్నానా లేదా అనేది. వివాలో సక్సెస్ కావాలంటే 3 పాయింట్స్ చెక్ చేసుకోవాలని చెప్పారు. ఒకటి డైలీ చెకింగ్, వీక్లీ చెకింగ్, మంత్లీ చెకింగ్. ఈ 3 చెక్ లిస్టులు పెట్టుకొని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళకి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనేది. సో తర్వాత ఇంకొకటి, ఇది చాలా చాలా ఉపయోగపడి వినేటప్పుడు నా అవసరం ఎంత, నా సీనియర్ అవసరం ఎంత, సీనియర్ చెప్తున్నాడు దీంట్లో నా అవసరం ఎంత ఉంది, నా కోసం ఎంత ఉపయోగపడుతుంది, సీనియర్ ఎంత ఉపయోగపడుతుంది అనేది. ఎవరైతే నా అవసరం ఎక్కువ అని అనుకుంటారో వాళ్ళు ఇంకా శ్రద్ధగా వింటారు. సో ఇది ఎక్కువ వస్తుంది అక్కడి నుంచి. ఇది ఎక్కువ కరెక్ట్ వస్తుంది. పాయింట్ అది. అయితే భగవంతుని ఏమైనా ప్రేయర్ చేయాలంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, మనం ఎట్లాంటి ఫుడ్ ఇస్తున్నామో లోపలికి ఇవ్వడం, సెలెక్షన్ చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. ఒక్కసారి ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మన చేతిలో ఏమీ ఉండదు. ఆ ప్రాసెస్ ఆటోమేటిక్ గా జరగాల్సింది. నువ్వు ఏమి ఇస్తే అది దాన్ని బట్టే ఆ ప్రక్రియ అంతా జరుగుతుంది. కాబట్టి ఆ input సెలక్షన్ కూడా దగ్గర కొంచెం అలర్ట్ చేసే దగ్గర ఉండాలి భగవంతుడు. ఉండాలి. ఉమ్. నాకు ఇచ్చేటువంటి ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు ఇవ్వమని, నాకు మంచి అన్ని ఇవ్వమని భగవంతుని ఇది కోరుకోవాలి. ది బెస్ట్ ఇవ్వమని కోరుకోవాలి. సెలక్షన్ దగ్గర అలర్ట్ గా ఉన్నాం అనేది వెరీ వెరీ అలర్ట్ చేసేటువంటి ఆ జ్ఞానాన్ని ఆ టైంలో ఆయన ఒక స్ఫురణను కల్పిస్తే చాలు అనేది కోరుకోవాల్సిన అసలైనటువంటి ప్రేయర్, రియల్ ప్రేయర్ అది. అందరూ డైరెక్ట్ అవుట్పుట్ ఫ్రూటే అడుగేస్తారు, ఫ్రూట్ అడుగుతుంటారు. లేదు, తను చూసేది ప్రాసెస్ చూస్తారు. నీ సెలక్షన్ ఎలా ఉంది అనేది నేచర్ చెక్ చేసే పాయింట్. నెక్స్ట్ ఎప్పుడు అప్డేట్ అనేది నాలెడ్జ్ తోటి ఎప్పటికప్పుడు ఎవరైతే అప్డేట్ అవుతారో వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. అప్డేషన్ అనేది ఎంత అప్డేట్ అవుతున్నాం, ఈ రోజుకి ఎంత అప్డేట్ అయ్యామనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. సో ఇంకొకటి ఏంటంటే రిజెక్షన్ హ్యాండిలింగ్. ఈ రిజెక్షన్స్ అనేవి జనరల్గా గ్రౌండ్ లెవెల్లో ఎట్లాంటి రిజెక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఎవరన్నా తీసుకోనంటే వెంటనే ఎట్లా ఉంటుంది, అట్లాంటి దానికి మనం ఈ రోజు నుంచి కొత్త సిస్టమ్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం డైరెక్ట్గా టైం తీసుకోవడం, ప్రజెంటేషన్ కాకుండా ఎవరైతే మీ మిత్రులు ఉన్నారో, మీ ఫ్రెండ్స్ ఉన్నారో ఒకసారి ఫోన్ కాల్లో, కాన్ఫరెన్స్ కాల్లో పరిచయం చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మామూలుగా మాట్లాడి తర్వాత తన సీనియర్ తనకున్న ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళను టైం అడిగి తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్, బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో ప్రాసెస్ అనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ టైం మనం వాళ్ళ మంచి ఎట్లా ఏంటి అనేది కూడా ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ప్రాసెస్ అనేది ఇమ్మీడియట్ గా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. ఇంకొకటి, మీకు ఉన్నటువంటి ఎవరైతే ఆ కోర్ టీం ఉంటుందో వాళ్ళతోని కలిసి మాట్లాడుకొని కొన్ని మీరు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళకు అనువైనటువంటి సమయానికి, మన అనువైన సమయానికి మనం చేసే ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే, నేను టీం అందరినీ ఆలోచించి కొన్ని ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ చేస్తాను, కానీ మీరు ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్స్ చేయండి. ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్స్ వాళ్ళకు అనువైన టైంలో వాళ్ళకు తగ్గట్టుగా, ఫలానా స్క్రమ్ మీట్ ఉంది, ఆ టైంలో బహుశా వాళ్ళు ఉద్యోగంలో ఉండొచ్చు, వాళ్ళ సమయంలో వాళ్ళని రీచ్ అయ్యేటువంటి పని అనేది ఒకటి చేస్తే బాగుంటుంది. ఇంకోటి, ఫ్యూచర్ లో ఎప్పటికీ వండర్ఫుల్ డిమాండ్ క్రియేట్ చేసేది వివా ప్లాట్ఫామ్ అనేది. సో ఇది 100% నమ్మి తీరాలి. దీనికి మనల్ని మరి ఆపేది ఏంటంటే 3 అంశాలు ఆపుతా ఉంటాయి. సో ఒకటి ఏం ఆపుతుందంటే పర్సన్స్ ఆపుతా ఉంటారు, పేరు ఆపుతా ఉంటుంది, టీవీ ఆపుతా ఉంటాయి. ఈ 3 మనకు అడ్డుపడతా ఉంటాయి. ఈ మూడింటిని పక్కన పెట్టేసి మనం ఓన్లీ ప్రాసెస్ నమ్మాలి. ఏం ప్రాసెస్ నమ్మాలంటే ఎన్టీపీసీ అనే ప్రాసెస్ నమ్మాలి. అంటే అంతే, ఆ పనిని ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో అది, ఆ సిస్టమ్ ని. ఇంకోటి, అన్నిటి యొక్క సారాంశం పంచడం, పబ్లిసిటీ, వెల్నెస్ బీజాల్ని పంచడం, అంతే. పంచడమే పని. అది అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతే, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పడమే నా కర్తవ్యం, నేను చెప్పేసిన. ఇంకా ఎవరెవరు దాన్ని అంటించుకున్నారు, ఎవరెవరు దాన్ని పట్టుకున్నారు, ఎవరు ముందుకెళ్తారు అనేది ఇక్కడ ఒక దగ్గర అయితే రిజల్ట్ అయితే నాకు వస్తుంది, నా రిజల్ట్ నాకు ఉంటుంది. కాబట్టి నేను పంచడాన్ని నేను నమ్ముతాను.
మీరు వెల్నెస్ బాస్కెట్ చేస్తున్నారా లేదా, పర్సన్స్ తో సంబంధం లేదు. క్వాలిటీ ఇస్తున్నారా లేదా, అంతే. కరెక్ట్ గా కనెక్ట్ చేస్తున్నారా లేదా, అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ని అంతే. ఏదో నామకే వస్తే మమ అనిపిస్తున్నారా, లేకపోతే పర్ఫెక్ట్ గా ప్రతి రోజుని ఒక కొత్త విఓపి చేసినట్టు చేస్తున్నారా, ఇది చూసుకోవాలి. అంతే. నేను ఒక వెల్నెస్ బాస్కెట్ లో ఉన్నాను అని అంటే నేను ఆ పాయింట్స్ ని ప్రతిరోజు కొత్త రోజు లాగానే ఆ యొక్క హెల్త్ గురించి చెప్తూ ఉంటాను. అది మనం చూసుకోవాలి. అందుకే ప్రెజెంటేటర్ ఇంపార్టెంట్, ఎంసీ ఇంపార్టెంట్, కీనోట్ ఇంపార్టెంట్. లేకపోతే ఆ కీనోటే ప్రెజెంటేటర్ అయిపోవాలి. ఎస్ సార్. ఇది ఇంకొకటి దీంట్లో ఇంకా సక్సెస్ ఎప్పుడు ఎక్కువ సక్సెస్ అవుతాం అంటే నో అదర్ ఆప్షన్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రతి చోట సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదు అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు పేరెంట్స్ తో పాటు ఇప్పుడు చూడండి, కొన్ని పార్టీల్లో నో ఆప్షన్ పెట్టుకోకుండా ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి చాలా మంచి గుర్తింపు వస్తుంది. జనరల్ గా మనం చూస్తాం సర్వే. అట్లాగే ఎక్కడైనా సరే నో ఆప్షన్ పెట్టుకొని ఒక 10 సంవత్సరాలు ఎందులో అయితే ఉంటామో అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పు తీసుకునేటప్పుడు వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళు లేదన్నా కానీ చూడండి సార్ అని ఎంత రిక్వెస్ట్ చేస్తాం, లేదు కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళను ప్లీజ్ చేసే ప్రయత్నం చేస్తాం. అట్లనే ఇండస్వా కూడా నాకు అల్టిమేట్ ఆప్షన్ గా దీన్ని నేను ఎర్నింగ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా మనకు అన్ని అవకాశాలు అనేవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అనేది చాలా బాగా. ఒకసారి ఒకరికి దేనికో కొంచెం ఒకటి కంపెనీ నుంచి కాల్ చేశారు. ఆ మేడం 250 చాలా ఫీల్ అయ్యారు. కంపెనీ నుంచి నాకు కాల్ వస్తుంది, వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. దాని గురించి అట్లా ఫీలింగ్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఆప్షన్ ఉన్నప్పుడు. ఓకే. స్కిల్ ని బిలీవ్ చేయడం అనేది మీ సక్సెస్ సీక్రెట్ లో చెప్పింది ఏంటంటే స్కిల్ ని బిలీవ్ చేయడం. స్కిల్ ఉన్న వాళ్ళే రియల్ పార్ట్నర్స్. సో ఎవరైతే స్కిల్ కలిగి వాళ్ళే రియల్ పార్ట్నర్స్ గా చూసుకోవాలి. ఏంటి ఆ స్కిల్ అంటే ఇంకా మనకి కనెక్షన్ స్కిల్ కానీ, నెట్వర్క్ క్రియేట్ చేసుకునే స్కిల్ కానీ. ఇప్పుడు మనం ఏవైతే చెప్పామో మీరు ఇవన్నీ చక్కగా నోట్ చేసుకోవడం స్కిల్లే, వీటిని మననం చేసుకోవడం స్కిల్లే. ఓకే. ఆ విధంగా గ్రౌండ్ లెవెల్ కి సమాచారాన్ని తీసుకుపోవడం స్కిల్లే. ఇదంతా స్కిల్లే, సంపాదన ఇచ్చేదంతా స్కిల్లే. అన్నిటికంటే ఇన్నర్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఉండాల్సింది ఇన్నర్ స్కిల్స్. ఇన్నర్ స్కిల్స్ కనుక ఉంటే అవుటర్ స్కిల్స్ ఆటోమేటిక్ గా దానంతటా వస్తుంది. ఫస్ట్ ఫోకస్ ఇన్నర్ స్కిల్స్ లో మనం చెప్పాలన్నది. ఈ రోజు రతన్ టాటా గారు అంత పేరు తెచ్చుకోవడానికి తనకు ఇన్నర్ లో ఉన్నటువంటి ఆ ప్యూరిటీ అనేది. ఆఖరికి నిన్న ఒక దగ్గర చూశాను, ఇంకా నాకంటూ మదర్ ఫాదర్ చిన్నప్పుడే పోయారు, ఇంకేముంది ఈ ఆస్తి ఎవరికి ఇస్తాను దేశానికి అని అన్నారంట వెళ్ళేటప్పుడు కూడా. గ్రేట్. అది ఇన్నర్ స్కిల్, అది ఆ రిచ్నెస్ అనేది ఇన్నర్. తర్వాత నెట్వర్క్ అనేది వాడేవాళ్ళు, అమ్మేవాళ్ళు, కన్స్యూమర్స్ అండ్ రీటైలర్స్, వీళ్ళ లిస్ట్, వీళ్ళ డేటా ఎప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. సో వీళ్ళది కూడా ఎప్పుడు అప్డేట్. అన్నిటికంటే ప్రధానమైనది కన్సిస్టెన్సీగా ఉంటే మనం ముందుకెళ్తాం. ఈ కన్సిస్టెన్సీ అంటే దేన్ని కంటిన్యూ చేస్తున్నావు అనే క్వశ్చన్ వేసుకోవాలి. ఏదో ఒకటి కంటిన్యూ చేయాలి. ఒక చెప్పాను కదా ఇందాక, ఒక మేడం గారికి సంబంధించినటువంటి చాలా మంది ఉన్నారు, సార్లు ఉన్నారు, మేడంలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ డ్రీమ్ కి, వాళ్ళు కోరుకునే దానికి అసలు ఏదైనా కంటిన్యూ చేస్తున్నారా? మరి దీనికోసం, ఈ డ్రీమ్ కోసం ఏదైనా కంటిన్యూ చేస్తున్నారంటే ఏది కంటిన్యూ చేయట్లేదు. మధ్య మధ్యలో కొంచెం కొంచెం చేయడము అంతే, కానీ కంటిన్యూ చేయకపోవడం వాళ్ళకు ఉన్నటువంటి. కనీసం నేమ్ లిస్ట్ ని రాశారా, నేమ్ లిస్ట్ డిస్కషన్ చేశారా, అది కూడా కంటిన్యూ లేదు. మనీ క్రియేషన్ జరగాలంటే మైండ్ పవర్ ఉండాలి. మైండ్ పవర్ ఉంటే అదే బుద్ధి బలం. దానికి ఉపయోగపడేది డైమండ్ లాంటి అలవాట్లు. అందులో ఇంకా డైమండ్ లో డైమండ్ ఏంటంటే బ్రెత్ వర్క్. బ్రెత్ వర్క్ దాన్ని ఆ బ్రెత్ లో ఉన్నటువంటి ప్రాణశక్తిని మైండ్ కి అందించడమే బ్రెత్ వర్క్.
Yes, sir. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా Thank you, sir. Thank you. సునీల్. గుడ్ మార్నింగ్ సార్. మెయిన్ గా మీరు చెప్పిన అన్ని పాయింట్స్ కూడా చాలా ఉపయోగపడేవి సార్. ఇది నాకు మెయిన్ గా ఉపయోగపడేది అంటే ఒక 4 days నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నాను సార్ నేను కొన్ని విషయాల్లో. అదే ఇది rejection ఉందా? వస్తున్న భయం ఉండదు. ఇది ఉందా? 1 minute సార్. హెడ్ ఫోన్స్ తీసే. ఇప్పుడు ఓకేనా సార్ వాయిస్? ఇప్పుడు అంటే నేను ఒక 4 days నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నాను సార్. నేను ఇది మీరు చెప్పిన పాయింట్స్ నాకు మెయిన్ గా ఎక్కిన పాయింట్ ఏంటంటే సార్, రిజెక్షన్స్ అనే భయం ఉండకూడదు అనేది వచ్చింది సార్. ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే మా నాన్నగారు నీకు పెన్షన్ రాయిస్తాను, మంత్లీ 6,000 ఇస్తుంది గవర్నమెంట్, గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయి, నువ్వు మార్కెటింగ్ అని వెళ్తున్నావు, సక్సెస్ అవ్వలేవు అని చెప్పి నాతో మాట్లాడడం మానేశారు సార్. 4 days నుంచి డాడీ ఏంటి సిస్టర్ ఏంటి మొత్తం మాట్లాడే వాళ్ళు సడన్ గా వదిలేసారు సార్. కొంచెం బాధ అంటే కలిగింది ఇప్పుడు సార్. ఉద్యోగానికి ట్రై చేయమనా? ఉద్యోగాన్ని ట్రై చేయమని సార్. నాకైతే ఆ రకంగా ప్రాసెస్ లో నాకు ఇష్టం లేదు సార్. అసలు ఆ గవర్నమెంట్ జాబ్ అనేది మన ఓన్ టాలెంట్ గా మనం క్రియేట్ చేసుకోవాలి, కానీ మన లోపాన్ని పెట్టుకుని అడగకూడదు సార్. నాకు ఫస్ట్ నుంచి నచ్చదు సార్. అంతే, గ్రేట్. అసలు ఇక మామూలుగా చెప్పలేను. వాళ్ళకి మాట్లాడొద్దు, వాళ్ళు ఎవరున్నారు. సార్ అది ఇంకొకటి నాన్నైనా ఎవరైనా మాట్లాడొద్దు ఇక. ఈ మాటలకి వాళ్ళు చేతుల్లో జేబుల్లో 2 చేతులు పెట్టేసుకొని అట్లా వెళ్ళిపోవాలి. ఇక మాట్లాడొద్దు. ఇప్పుడు పొద్దున్నే చెప్పారు సార్ నెక్స్ట్. మీరు మార్నింగ్ ఆ మాట. రిజెక్షన్స్ వస్తూనే ఉంటాయి, సింహంలో ముందుకు వెళ్ళిపోవాలి, ఏది పట్టించుకోకూడదని. రాత్రి అనిపించింది సార్, ఎలాగా ఏంటి వాళ్ళని ఎందుకు బిలీవ్ చేయట్లేదు అని చెప్పి చాలా బాధపడ్డాను సార్ నేను. మీరు చెప్పిన పాయింట్ తోటి కొంచెం క్లియర్ అయింది సార్. అది చాలా అనుకున్నాను. ఇప్పుడు నీకు కనెక్ట్ చేసేటువంటి అందరికీ కనెక్ట్ చేసేటువంటిది ఉండకపోవచ్చు. ఇప్పుడు సరే, ఈ పాయింట్ అయితే మీరు బాగా కనెక్ట్ చేస్తారు, మీరు చెప్పండి సరే అని అంటారు. సో అట్లా నువ్వు ప్రెజెంటేషన్ ని కనెక్ట్ చేసేటువంటి మీ మన సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కోటం సార్ కానీ, పైన నీకు లావణ్య మేడం ఉంది, ఇంకా భోగ సార్ ఉన్నారు కదా, అఫీషియల్ ఉన్నారు. వాళ్ళందరి టైంని ఉపయోగించుకోవచ్చు. అదే ఇందులో ఉన్న కంపెన్సేషన్ ప్లాన్ లో ఉన్న బెనిఫిట్ ఇది. ఎస్ సార్. 7 PM ఉపయోగించుకోవచ్చు. ఎలాగైనా సరే వాళ్ళకి కనెక్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. నువ్వు వాళ్ళ దగ్గర జస్ట్ అబ్జర్వ్ చేసి వాళ్ళు టైం సరిగ్గా తీసుకోగలుగుతున్నారా లేదా, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత ఉంది. నువ్వు వాళ్ళకి దగ్గరికి వెళ్ళాలి, కలుపుకోవడంలో ది బెస్ట్ ఏంటిదంటే సెలబ్రేషన్. ఓకే సార్. సెలబ్రేషన్ ద్వారా నువ్వు ఇంకా బాగా రీచ్ అవుతావు. వాళ్ళకి పోస్టర్స్ తీయడం, వాళ్ళకి ఇది బాగా రీచ్ అవుతావు. దీని ద్వారా నువ్వు వెళ్ళొచ్చు. ఆ తర్వాత ప్రెజెంటేషన్స్ క్రియేట్ అయిపోతాయి. అంతే. ఇంకొకటి Okay. ఏంటంటే సార్, ఇది బుద్ధి బలం గురించి చెప్పారు సార్ మీరు. హ్యాబిట్స్ అనేవి మంచిగా ఉండాలి అని. మీ సక్సెస్ సీక్రెట్ లో కూడా ఇంకొక పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. నేను బలహీనతని బలాన్ని రెండింటిని కలిపేస్తాను అని. అదొక క్వాలిటీ అయితే బాగా నచ్చింది సార్. అది ఎన్నో బలహీనతలు వస్తాయి, కానీ బలం కూడా యాడ్ చేసి మనం కలుపుకుంటూ వెళ్ళిపోవడమే. ఎస్, ఫస్ట్ బ్రెయిన్ కి మోర్ ఆక్సిజన్ ని, కాస్మిక్ ఎనర్జీని అందించాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్ని శక్తులు, వివేకానంద గారిని బిలీవ్ చేయాలి, అన్ని శక్తులు నీలోనే ఉన్నాయి, అవి యాక్టివేట్ అవ్వాలి. ఇంధనం ఉంది, నువ్వు ఇట్లా కిక్ కొడితేనే కదా అది ఇగ్నైట్ అయ్యేది, అంతేనా? అలాగే నువ్వు బ్రెత్ వర్క్ చేసినప్పుడు ఆ యొక్క యోగ ప్రక్రియ అనేది ఏమైతుంది అంటే నీ యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆల్రెడీ ఎంతో స్ట్రెంగ్త్ ఉంటే తప్ప నువ్వు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడవు. అది ఇంకా ఎన్హాన్స్ అయిపోతూ ఉంటుంది, జరుగుతుంది. అర్థమైందా? అట్లా. సో అందుకనే డైలీ కొంచెం చక్కటి మ్యూజిక్ వింటూ, నేను ఆడియో మెసేజ్ పెట్టానుగా, మ్యూజిక్ వింటూ ఒక 15 minutes అట్లా మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ ఉండాలి. సరేనా? మీ శ్రద్ధ, ఇన్కమ్ అనేది కూడా బాగా ఉపయోగపడ్డది సార్. 100% ఆరప్ అవర్ లో నీ మెసేజ్ రావాలి.
సునీల్, సార్ అమ్మ మెసేజ్ వస్తుంది, నీ మెసేజ్ రావాలి. 2 సాంగ్స్ ఉన్నాయా మనం సెలెక్ట్ చేసుకుని ఎప్పుడు ప్లే చేసే సాంగ్స్? మౌనంగానే ఎదగమని, నమ్మక మీర. ఈ 2 సాంగ్స్ ని రోజుకి 3 టైమ్స్ విను, విజువలైజేషన్ జరుగుతుంది. సార్ మోర్ ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు నేను ఐడియాస్ ఎన్ని చెప్పగలుగుతాను? 2-3 చెప్పగలుగుతా అంతే. ఆ చిన్న బూస్టింగ్ వస్తుంది, కానీ లోపల నుంచి సహజంగా వచ్చేటువంటి మోటివేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంది చూసావా, అది నిన్ను సక్సెస్ కి ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, ఓకే సార్ ఇంకా పని చేస్తున్నప్పుడు వచ్చేటువంటి లోపల నుంచి వచ్చేటువంటి సజెషన్స్ నిన్ను ఇంకా సక్సెస్ కి తీసుకెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి ఖర్జూర తిన్నాను. ఓకే, ఖర్జూర తిన్నాను. ఓకే, నీకు నేను ఏం చెప్పగలుగుతాను? ఖర్జూర బాగుంది అని అంటాను. ఎస్ సార్ ఇంకా బాగుంది అని అంటాను, తీయగా ఉంది అంటాను, తేనెలాగా ఉంది అంటాను, ఇంకేముంటుంది? కానీ ఎగ్జాక్ట్ గా నేను ఫీల్ అయింది చెప్పగలనా? సార్ అందుకే మాటలు ఎప్పుడు పరిమితమే, ఫుల్ గా అవుట్పుట్ ఇవ్వలేవు. బాగుంది, తీయగుంది, మధురంగా ఉంది, ఇంకంతే. కానీ ఎగ్జాక్ట్ గా నేను ఖర్జూర తింటున్నప్పుడు వచ్చిన ఫీలింగ్ ని ఇంకెవ్వరూ చెప్పలేరు. అర్థమైందా? అట్లాగే నువ్వు ఏదైతే ఉందో నీ ఎగ్జాక్ట్ గా నీ ఇన్నర్ అనేది నీకు సరైనటువంటి కారణాలు చూపిస్తూ ఉంటది. ఇగో నువ్వు ఇది చేయలేకపోతున్నావు, ఇది చేస్తున్నావు అని. దాన్ని నువ్వు ఆ బలహీనతని బలంగా మార్చుకోవాలి. మరి అంత వివేక శక్తి ఈ బ్రెత్ వర్క్ వల్ల జరుగుతుంది. సరేనా? అందుకనే ఆ గ్రూప్ మీ యొక్క సక్సెస్ కోసమే, కాకపోతే మీకు ఆ పాయింట్స్ తెలియక లేదా నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను అంతే. ఉం. ఉం? సరేనా? థ్యాంక్ యూ. మంజుల మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. హ్యాపీ దసరా సార్. మీకు అందరికీ హ్యాపీ దసరా అండి. సార్ ఈరోజు చాలా అంటే ప్రతిరోజు మీరు చెప్పే పాయింట్స్ చాలా బాగుంటాయి సార్. ఆరా సెషన్ అనేది ఫస్ట్ నేను ఆరా సెషన్ ద్వారానే నేను కూడా లా ఇండస్ట్రీ వాళ్ళకి వచ్చి 4 years కంప్లీట్ అయింది సార్. 5th ఉం, year. ఉం, సో ఫస్ట్ నేను ఆరా ఉం. సెషన్ ద్వారానే నేను దీంట్లో స్టిక్ అయి ఉన్నాను సార్. ప్రొడక్ట్స్ అండ్ Yes, ఆరా సెషన్. ఫస్ట్ yes, ప్రొడక్ట్ yes. వాడిన తర్వాత నమ్మకం కలిగింది సార్. తర్వాత ఆరా సెషన్ సార్. ఈరోజు చాలా Good. పాయింట్స్ సార్, మంచి పాయింట్స్ సార్. అసలు ప్రతిరోజు బాగుంటాయి సార్ మీరు చెప్పే పాయింట్స్ సార్. కానీ ఈ రోజు పాయింట్స్ మెయిన్ గా మనకి కనెక్ట్ వెల్నెస్ అయినటువంటి గురించి చెప్పడంలో మీకు దిట్టలు కనెక్ట్ అయిన అవ్వాలని ఒక చెప్పారు పాయింట్. సార్. ఎస్, కనెక్ట్ వెల్నెస్ గురించి అయినటువంటి ఒకటి చెప్పడంలో 2 పాయింట్. ఎస్ సార్, వెల్నెస్ చెప్పండి. అవేర్నెస్ ఇవ్వడం అనేది దాంట్లో దిట్టలు అవ్వాలని చెప్పారు సార్. అది మనం అంతే. అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది నేర్చుకోవాలి. అది బాగా కనెక్ట్ అయింది సార్. ఒక టీచర్ గా వెల్నెస్ గురించి చెప్పడంలో ఆ టీమ్ ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడంలో ఫస్ట్ అదేంటి, ఒక బిజినెస్ ఉమెన్ గా మీరు ఆ ఎవరికైతే కనెక్ట్ చేయాలనుకుంటున్నారో, ఫస్ట్ నేను కనెక్ట్ చేయాలంటే ముందు వినేవాళ్ళు ఉండాలి కదా. దాన్ని డిమాండ్ క్రియేషన్ అంటారు. ఆ డిమాండ్ క్రియేషన్ లో సక్సెస్ అవ్వాలి. ఎస్ సార్. ఓకే, ఈ డిమాండ్ క్రియేషన్. రిజ్వానా గారు, మీ రూబీ ఎగ్జిక్యూటివ్ చెప్తున్నారు, ఈ పాయింట్ వినండి. ఉం. ఇది మెయిన్. పండగలాగా అవ్వాలంటే ఇది మెయిన్. దీని మీద ఫోకస్ చేయండి. ఈ యొక్క మీరు చెప్తున్నారు, కానీ నేను క్రియేట్ చేయడం అనేది బిజినెస్ ఉమెన్ అందులో దాగి ఉంటుంది. వినే వాళ్ళని మీరు ఎంతమందిని రెడీ చేసుకుంటున్నారు అని, అదే నేమ్ లిస్ట్, అది మెయిన్. సరేనా? ఈ రెండు కోణాల్లో మనం ఉండాలి. అంటే నేను ఒక స్కూల్కి ప్రిన్సిపల్ని, కరస్పాండెంట్ని, నేను టీచ్ చేస్తాను, అట్ ద సేమ్ టైం అడ్మిషన్స్ కూడా తీసుకొచ్చుకునే టాలెంట్ నాకు ఉండాలి నా స్కూల్లోకి. ఇంకొక పాయింట్ సార్ నెక్స్ట్ డల్నెస్ కి ధైర్యమే మందు అని చెప్పారు. అంటే డల్నెస్ అనేది కామన్ సార్, అది అప్పుడప్పుడు వస్తుంటది. కానీ దానికి మందు మనకు ధైర్యంగా ఉండడం. అంటే మనం వివాలో ఉన్న ఇప్పుడు వాళ్ళకి 30 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక 30 మంది ఉన్నారు, ఓ 25 మంది.
50 మంది ఉంటే బాగుండని నేను కోరుకుంటా. అసలు టోటల్ గా 100 మంది ఉంటే 100కి 100 మంది ఉంటే ఇంకా బాగుండని నేను కోరుకుంటా. డల్నెస్ వచ్చేస్తుంది అంతమంది లేకపోతే. కానీ దా లేకుండా ఎవ్వరు ఉండరు డల్నెస్ లేకుండా. ఓకే. కానీ వెంటనే దానికి మందు ధైర్యము. ఉం? ఎంత చెట్టుకు అంత గాలి. మీకు కూడా ఏదో ఒకటి డల్నెస్ ఉంటూనే ఉంటుంది. ఉం? కాబట్టి దానికి ధైర్యం. నెక్స్ట్ సార్ ఇంకొక పాయింట్ సార్, ప్రయత్నం అంటే మనకి మనీ మనీ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది సార్, కానీ దాన్ని ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవడంలో అది ప్రయత్నం అనేది ఎక్కువ చేయాలి సార్. అది ఫస్ట్ పాయింట్ చెప్పారు మీరు, ఉం. అది బాగా నచ్చింది సార్. అంటే ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే ప్రయత్నాల ఫోకస్ అనేది పెరగాలని అనుకుంటున్నా సార్. ప్రతి ప్రయత్నం చేయడం. ఒక్కటి ఖర్చుతోటే ఉంటుంది మేడం. ప్రతి Yes, ఒక్కటి. sir. ఇప్పుడు ఆన్ చేసిన వీడియో అదే మనం జూమ్ ఆన్ చేసిన ఖర్చే, నెట్ ఖర్చే, ఫోన్ ఆన్ చేసిన ఖర్చే. అసలు ఇక నువ్వు మరి ప్రతి ఒక్కటి, ఒక్క గాలి పీల్చడం ఒకటే ఖర్చు లేదు, అంతే, మిగతాదంతా ఖర్చే. వాటర్, ఇప్పుడు మా ఇంట్లో వాటర్ కూడా ఖర్చే, అన్ని ఖర్చే. మరి పొందడం ఎక్కడుంది, సంపాదించడం ఎక్కడుంది, అనేది ముఖ్యం. నెక్స్ట్ బద్ధకం సార్ ఎక్కడ ఇంకొక వస్తుంది మనకి, ఖర్చు దగ్గర లేదు, ఇక్కడ వస్తుంది సంపాదించేది. ఆరోగ్యం ఆహారంలోనే ఉందని చెప్పారు సార్. అంటే అది రెగ్యులర్ గా మీరు చెప్తూ ఉంటే మనకి గుర్తుకు చేసినట్టుగా అనిపిస్తుంది సార్. అంటే ఫుడ్ విషయంలో లోపలికి తీసుకున్న తర్వాత బాధపడాల్సిన దానికంటే తినే ముందు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఫుడ్ విషయంలో. ఆ సెలెక్షన్ దగ్గరనే ఉండాలి. మితాహారం, సాత్విక ఆహారం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ సార్. అది ఆ పాయింట్ మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టుగా అనిపించింది సార్ ఈరోజు. అదే వెల్నెస్ పాయింట్. అసలైన ఆ పాయింట్ ని కనెక్ట్ చేయగలుగుతాను నేను అని అంటే మీరు సక్సెస్ అయినట్టే, కమ్యూనికేషన్ స్కిల్ వచ్చినట్టే. వాటిని ప్రాక్టీస్ చేస్తే మీ ప్రెజెంటేషన్స్ అన్ని సక్సెస్ అయిపోతాయి. అట్లా వీటిని వెతుక్కోవాలి తప్పితే, అరే ఇందాక సునీల్ గారు అన్నట్టు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అట్లా అనుకోవద్దు. రెస్పాండ్ అయినంత వరకు అయ్యారు, ఇంకొంచెం స్కిల్ పెంచుకుంటే ఇంకా అవుతారు, అయ్యే వాళ్ళు దొరుకుతారు. అది ఓకే. థ్యాంక్ యూ. రైట్. మాషి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఈ నాలెడ్జ్కి మన మెంటర్కి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. ఎందుకంటే గుడ్ టీచర్ అనే పదానికి సారే ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎవ్రీడే ఆరపోర్లో కొత్త సబ్జెక్టు, ఎవ్రీ వీక్ కొత్త సబ్జెక్టు, ఎగ్జిక్యూటివ్స్కి కొత్త సబ్జెక్టు, 500స్కి ఎవరికి ఎంత కావాలి, ఎంత కనెక్ట్ కావాలి, పర్ఫెక్ట్గా సార్ ఇచ్చిన నాలెడ్జ్ వెరీ వెరీ వాల్యుబుల్, విలువైన సబ్జెక్ట్. ఇది ఎక్కడ దొరకదు, ఇది ఏ యూట్యూబ్లో దొరకదు, ఏ బుక్లో దొరకదు. సార్ అనుభవం నుంచి వచ్చే మాటలు ఇవి. సో అవి విలువైనవి. సో నేను లాస్ట్ నుంచి వస్తా సార్, ఎందుకంటే అందరు మ్యాక్సిమం పాయింట్స్ చెప్పారు కదా. అంటే చెప్పని పాయింట్స్ ఏమున్నాయని చూస్తున్నా. లాస్ట్కి మీ మంజుల మేడం షేరింగ్లో మీరు చెప్పిన పదం, వినే వాళ్ళని మీరు ఎంతమందిని రెడీ చేసుకుంటున్నారు, ఈ పాయింట్ నాకు క్వశ్చన్ రూపంలో తయారు చేసుకోవడం బాగా నచ్చింది సార్. దానికి నేను ప్రాస్పెక్ట్స్, కస్టమర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అని రాసుకున్నాను. ఇంకోటి మీరు చెప్పిన దాంట్లో చెమట పట్టడం ఎంత కామనో డల్నెస్ రావడం కూడా అంతే కామన్. డల్నెస్కి ధైర్యమే మందు, ధైర్య సాహసే లక్ష్మి అని రాసుకున్నాను. అంతే. ధైర్యాన్ని లక్ష్మితో పోల్చాం కానీ డల్నెస్ ని దరిద్రంతో పోల్చాలి. అయితే ఇంకోటి ఏం రాసుకున్నానంటే, మన గమ్యం బైక్ జర్నీ లాంటిది. సో ఇప్పుడు బైక్ డ్రైవ్ చేస్తున్నాం, ఒక ఇంపార్టెంట్ వర్క్ లాంగ్ వెళ్ళాలని అనుకుంటున్నాం, బైక్లో పెట్రోల్ లేదు. పెట్రోల్ లేకపోతే ఏమవుతుంది? సరే కొంత దూరం పోయినాం, మధ్యలో బండి ఆగిపోయింది, ఏం చేస్తాం? బైక్ ఒక దగ్గర ఆపి ఎవరన్నా లిఫ్ట్ అడిగి కొన్ని కిలోమీటర్ల దూరం పోయి వాటర్ ఆ బాటిల్లో కూడా పెట్రోల్ పట్టుకొని వస్తాం, అవునా? ఈ పెట్రోల్ అనేది నేమ్ లిస్ట్ లాంటిది. బైక్లో పెట్రోల్ ఆగిపోతే జర్నీ ఎట్లా ఆగిపోతుందో, పెట్రోల్లో ఆగిపోతే ఇక్కడ కూడా వర్క్ ఆగిపోతుంది. అందుకే నేమ్ లిస్ట్ అనేది పెట్రోల్తో వారానికి ఒక్కొక్క నేమ్ లిస్ట్ అయినా సరే బోత్ సైడ్ నుంచి రావాలి. అంతే. రోజుకి ఒకటి క్రియేట్ చేసిన అంటే ఇంకా పండగ అక్కడ. అవును సార్. మన స్టార్లకి ఎప్పటికి ఏది అవసరమో తెలియదండి. అందుకే 250 నుంచి 500 నుంచి
అన్నీ తెలుసుకుంటూ ఉండాలి. ఇంకా 500 నుంచి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. నాకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు గుర్తొచ్చిందంటే మీరు విఆర్ నేమ్ లిస్ట్ స్టార్ నేమ్ లిస్ట్ ఎవ్రీ వీక్ జరగాలి అని అన్నారు చూడండి. అక్కడ వెంటనే నాకు ఆ ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఇంకోటి ఏంటంటే మీరు ప్రతి దానికి అందరికి అర్థమయ్యే రీతిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు సార్. ఆ ఎగ్జాంపుల్స్ నాకు బాగా నచ్చుతాయి సార్. ఆ, ఇంకోటి బలహీనతల్ని పోస్ట్పోన్ చేయాలి, బలాల్ని పెండింగ్ లేకుండా చేసుకుంటూ వెళ్ళాలని రాసుకున్నాను సార్. బలహీనతలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నెసెసరీ బాత్కానికి పోతుంటాం, మూవీకి వెళ్తుంటాం. ఇవన్నీ ఇప్పుడు అంత అర్జెంట్ కాదు కదా, ఇంపార్టెంట్ కాదుగా. సో దాన్ని జస్ట్ పోస్ట్పోన్ చేసుకొని, బలం ఏంటిది ఇప్పుడు మనకు ఎన్టీపీసీ ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యం మనకు. సో దాని మీద ఫోకస్ చేయాలి. ఇంకొకటి మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే అసలు పండుగలు ఎవ్రీ మంత్ వస్తుంటాయి. ఎవ్రీ మంత్ ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది. పండుగ వచ్చిందంటే ఒక పండుగకు కావాల్సిన ఖర్చు 5,000 10,000 ఏదో ఒకటి వస్తుంటుంది. అంటే ఖర్చు మీద మనం ముందుకెళ్తున్నాం, కానీ ఆ ఖర్చుకు కావాల్సిన మనీ క్రియేషన్ మీద మనం ఫోకస్ చేస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఇంకోటి మీరు గతంలో కూడా చెప్పిన విషయం ఏంటంటే సార్ ఇట్లా అన్నీ వస్తున్నాయి సార్, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, మనీ పరంగా ఇబ్బంది అవుతుంది, ఫైనాన్షియల్ ఇబ్బందులు అవుతున్నాయి అంటే అప్పుడు మీరు అనేది ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాం కాబట్టి ఇంకెక్కువ పని చేయాలి. ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువ పని చేయాలి కదా, తక్కువ పని చేసుకుంటూ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఎట్లా అనేది మీరు గతంలో కూడా చెప్పారు. సో ఈరోజు ఇంకో మంచి హెల్త్కి సంబంధించిన ఒక పాయింట్ ఏం చెప్పిందంటే ఆరోగ్యం అంతా ఆహారంలోనే ఉంది, అనారోగ్యం ఆక్సికన్ ఒత్తిడిలో ఉంది. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే ఆక్సికన్ ఒత్తిడి గురించి, ఫ్రీ రాడికల్స్ గురించి, వీడియోలు చూపించడం గురించి, థ్యాంక్ యూ మీట్లో సక్సెస్ చేయడం, ఈ ఒక్క పదం గుర్తుపెట్టుకుంటే చాలు. అసలు మీకు ప్లాట్ఫామ్ 7 PM ఆర్ 12 కో లేకపోతే 2:30 కో ఆ ప్లాట్ఫామ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మంజుల గారు ఏమన్నారు, చాలా సీనియర్ 4 ఇయర్స్ సీనియర్స్ అయినప్పటికీ తను ఏమన్నారు, మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం అలర్ట్ చేస్తుంది అని. అంటే ప్రతిరోజు మన ప్రజెంటేషన్ అంత ఇంపార్టెంట్. అది పైన ఉండరాదు. కొత్తగా వచ్చేటువంటి వ్యక్తికి చాలా సింపుల్ వేలో ప్రెజెంటేషన్ మనం చెప్పాలి. పీపీటీ చెప్పామా లేదా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసామా, ఇది కాదు. చాలా తగు జాగ్రత్తలో కొత్త వారికి అర్థమయ్యేటట్టు చెప్పడాన్ని మమ అనిపించాం, ఓకే మాది కూడా పూర్తి అయిపోయింది అని అంటే ఇక అదే ఇక అనుకుంటారు. లేదు లేదు, కొత్తది రోజు రోజుకి ఒక పాయింట్ నాకు అక్కడ తెలుస్తుంది అని అనుకుంటే అదే పల్స్ కదా, అదే కాఫీ కదా అని అనుకోరు. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకోటి ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం గొప్ప పని. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఏదో ఒకటి వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ వ్యక్తి మధ్యలో బ్రేక్స్ ఎక్కువ ఇస్తున్నాడంటే లోపల భయం, వ్యక్తి లోపల భయం, ధైర్యం లేదు. అట్లనే వర్క్ చేసేటప్పుడు కూడా అందరం కొంతమంది బ్రేక్స్ వేస్తున్నాం అంటే లోపల ఎక్కడన్నా ఒక బెరుకు ఉన్నది, అదొక్కటి తీసేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ముందుకెళ్ళడానికి క్రియేట్ చేస్తానన్న కాన్ఫిడెన్స్ లోకి రాలే, నేను డ్రైవ్ చేస్తానన్న కాన్ఫిడెన్స్ లోకి ఇంకా రాలే, అందుకని బ్రేక్స్ ఎక్కువ పడుతుంది. ఇంకోటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, కలుపుకొని పోయే టాలెంట్ ఉండాలి. అది మాత్రం ఇంపార్టెంట్. టైం తీసుకొని అందుకే టాటా గారిది చెప్పింది అక్కడే. టాటా గారిది ఒక 30 ఏళ్ళ వ్యక్తి 25 ఏళ్ళ అబ్బాయిని తను కనెక్ట్ చేసుకోవడం ఉంది చూసారా, అది కలుపుపోయే గుణం. అది ఉన్నప్పుడే ఈ అప్రోచింగ్ విధానం అనేది కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. అసలు ఆ లీడర్ కి కావాల్సిందే అది. ఇంకా ఇలా 3 చేతులు ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఒక ధైర్యమై ఉండాలి. ఉన్నాను కదా, నేను ఉన్నానుగా, ప్రెజెంటేషన్ ఉంది, వెల్నెస్ ఉంది, కంపెనీ ఉంది, ఖచ్చితంగా మీకు టీం క్రియేట్ అవుతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అసలు ఎప్పుడు ఆ యొక్క భద్రతా పూరిత వాతావరణంలో ఉండాలి. స్టూడెంట్ కానీ లీడర్ కానీ. నమ్మని వ్యక్తుల గురించి నేను మాట్లాడట్లే, మనల్ని బిలీవ్ చేసే వ్యక్తుల గురించి. ఇంకోటి డల్నెస్ కి 3 చేతులకి లింక్ ఉంది సార్. 3 చేతులు పర్సన్స్, పీవీ పేరు కోసం చూసేవాళ్ళు. ఇక్కడనే పీవీ తక్కువ వచ్చినప్పుడు మనం డల్ అవ్వడము, లేదా మనం అనుకున్న పర్సన్స్ తో మనం ఇబ్బంది పెట్టడము, లేకుంటే మన హ్యాపీనెస్ ని కోల్పోయేలాగా జరిగినప్పుడు ఆ డల్నెస్ రావడం, నేనే ఎక్కువ కనబడాలి, నేనే ఎక్కువ క్రెడిట్ కోసం అట్లా పేరు చూసేవాళ్ళు. ఈ 3 కూడా ప్రధాన శత్రువులే సార్. అంతే, ఈ ప్రధానమైనటువంటి శత్రువులు. ఈ 3 కూడా ఎవరైతే ఈ 3 పట్టించుకోరో వాళ్ళ దగ్గరికి వెళ్దామని ట్రై చేస్తుంటాయి ఈ 3.
అది పేరు అయినా, పీవీ అయినా, పర్సన్స్ అయినా ఎవరైతే దాన్ని కౌంట్ లోకే తీసుకోరో వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాయి ఈ 3 పేరు ప్రతిష్టలు అన్నీ కూడా. మీరు బయట రాజకీయాల్లో చూడండి, వేరే దగ్గర కూడా చూడండి. ఎవరైతే తన డాన్స్ మీదనే, తన పెర్ఫార్మెన్స్ మీదనే పెడతారో వాళ్ళకే ఎక్కువ వస్తుంటుంది పేరు. పర్సన్స్ కూడా వాళ్ళకే ఎక్కువగా అభిమానులు ఉంటారు. ఇక్కడ అది అంతే న్యాచురల్ గా జరిగింది. సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతుంది సార్. సునీల్ సార్ ఉన్నాడు ఎగ్జాంపుల్. ఫస్ట్ తొందరగా మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటాడు. మంజుల మేడం కూడా తొందరగా మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటాడు. సో మీ సబ్జెక్ట్ విన్న తర్వాత వాళ్ళ లోపల ఉన్న ఇన్నర్ ఎమోషనల్ రీజన్స్ కూడా బయటకు వస్తున్నాయి. అంటే ఆ సబ్జెక్ట్ వాళ్ళను ఆలోచింపజేస్తుంది. వాళ్ళ వాళ్ళ లోపల స్ట్రెంత్ ఏందనేది కూడా వాళ్ళ మాటల ద్వారా అర్థమవుతుంది. వాళ్ళ దీన్ని రాబర్ట్ కియోసకి గారు కోరుకున్నటువంటి ఎడ్యుకేషన్. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాలి. ఇన్కమ్ డెవలప్మెంట్ అనేది తర్వాత జరుగుతుంది. ముందు పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాలి. అది నెట్వర్క్ మార్కెటింగ్. ఆయన ఆ బుక్ చదివితే మీకు తెలుస్తుంది. నేను ఇష్టపడడానికి మెయిన్ కారణం ఇదే. మనిషి వ్యక్తిత్వం అనేది పెంపొందుతుంది ఇందులో. అది ఇక్కడ వైబ్రెంట్ వివా అంటేనే అది. సెల్ఫ్ డెవలప్మెంట్ సైకాలజీకి సంబంధించింది మీరు ఇప్పుడు రాబర్ట్ కియోసకి గురించి అన్నారు. ఇంతకుముందు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, పట్టాభిరామ్ గారు, శివకిరా గారు కూడా ఫాలో అయితే మనకు చాలా హెల్ప్ నాకు. ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని కనెక్ట్ చేస్తూ చెప్పిన పదాలు సార్. దేనిని మీరు కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు? కనెక్ట్ చేయడమే బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్. స్కిల్నే ఎక్కువగా బిలీవ్ చేయాలి. స్కిల్ ఉన్న వాళ్ళే మన రియల్ పార్ట్నర్స్. నెట్వర్క్ అంటే వాడేవాళ్ళు, అమ్మేవాళ్ళు. కన్సిస్టెన్సీ అంటే దేనిని కంటిన్యూ చేస్తున్నాం. ఎంకరేజ్ చేసే ఫ్రెండ్ ఖచ్చితంగా అవసరం. అండ్ బ్రెత్ వర్క్, సైలెన్స్ క్రియేషన్ అనేది కూడా చాలా నా సక్సెస్ లో భాగం అని చెప్పారు. సాటిస్ఫాక్షన్ వర్క్ చేస్తున్నామా లేదా, మన ఫ్యామిలీకి ఏమిచ్చి వెళ్తున్నాం అనేది ముఖ్యం. వీక్లీ చెకింగ్, మంత్లీ చెకింగ్, ఎన్టీపీసీ అండ్ ఇన్కమ్ అని రాసుకున్నా సార్ నేను ఇక్కడ. ఈ వీక్ నుంచి చెకింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోలేకపోతున్నారు. ర్యాంకుల వరకు కంప్లీట్ చేసుకుంటున్నారు, కానీ తన ఇన్కమ్ ని ఇప్పుడు సునీల్ చెక్ చేసుకున్నాడు చూసారా, ఈ జోన్ లో ఎందుకు నేను ఇంకా సక్సెస్ అవ్వలేకపోతున్నాను, ఎక్కడ పోతుంది అనే ఆ చెకింగ్ అనేది రావట్లేదు. వాళ్ళు ఏం చెక్ చేసుకుంటున్నారు, నా ర్యాంక్ ఎక్కడి వరకు వచ్చింది, ర్యాంక్ అయిపోతుందా లేదా, ఈ కాన్సెప్ట్ లోనే ఉంటున్నారు. ఇంకోటి ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఎంత ముఖ్యమో. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా స్టార్ 1000 అండ్ 500 ఎగ్జిక్యూటివ్స్ అందరం ఉన్నాం సార్. ఇప్పటికీ మేము ఎంత ఎర్నింగ్ చేసినా, ఎంత పెద్ద ర్యాంకుకి వచ్చినా, ఇంకా మేము ఏదో కొత్తగా నేర్చుకున్నాం, ఇంకా ఎక్కడనో ఈడ మిస్ అయినాం సార్ అని మేము అంటున్నామంటే, అంటే ఇంకా ఇంకా మాకు మీరు కనెక్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడనో ఒక కాడ పక్కకు పోకుండా ఎప్పటికప్పుడు కరెక్ట్ రూట్లో ఉంచుతున్నారంటే, ఇంకా మేమే అంటే ఇంకా మా డౌన్లో మేము కనెక్ట్ చేసేటి చాలా ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది. అదే మనం చేసుకోవాలి, అది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఉంటుంది, మనం టాప్ లో ఎంతో పెద్ద నెట్వర్క్ మార్కెటింగ్ లో సీనియర్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేతిలో తయారవుతున్న టీం ఉంది. ఆ నేషనల్ గా ఎదుగుతున్న టీములతోటి మన టీం పోటీ పడాలంటే మనం కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. చాలా అలర్ట్ గా ఉండాలి. సబ్జెక్ట్ ని కూడా ఇంప్లిమెంటేషన్ లో ఎక్కువగా రాజీ పడకుండా ఉండాలి. మనసుకి హత్తుకునేలా వినడం కూడా ఒక స్కిల్లే అన్నారు కదా. సో హత్తుకునేలా వినడమే స్కిల్ అయితే, ఆ హత్తుకునేలా చెప్పే టీచర్ ఎంత పెద్ద స్కిల్ అది. ఆ నాడి పట్టుకోవాలి. ఆసక్తి కలిగించింది. అంటే ఏం లేదు, ఇప్పుడు మనము దాన్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి అవతల వ్యక్తి శ్రేయస్సును ఎక్కువగా కాంక్షిస్తే ఆటోమేటిక్ గా అయిపోతుంది. లాజికల్ మైండ్ తో కాకుండా హార్ట్ఫుల్ గా మనం మాట్లాడితే అవతల వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, మిస్ అవ్వకూడదు, తను మంచి లీడర్ గా ఎదగాలి అనేటువంటి హార్ట్ఫుల్ సజెషన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. ఇంకా తిరుగులేదు దానికి. 35 కనెక్ట్ కాలే మూవీ ఎంత బాగా కనెక్ట్ అయింది. నాకు చాలా మంది చెప్పారు, అయినా సరే ఈ పిల్లలు ఎప్పుడైతే చూసి నాకు సజెస్ట్ చేశారో, అమ్మ ఒకసారి చూడాలి అని చెప్పి చూసాను. చూడండి, అందరు చూడండి. మంజుల గారు ఇన్వెస్ట్ 35 మూవీ అందరు చూడండి. ర్యాంక్ హోల్డర్స్ ని, ఐఏపీ పోస్టర్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటే ధైర్యం అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుందని రాసుకున్నా సార్ మీరు చెప్పిన పాయింట్స్. ధైర్యం అనే టాపిక్ లో మీరు ఏదో పాయింట్ లో చెప్పారు,
భయం నెగిటివ్ భయం అనేది ముళ్ళు లాంటిది అన్నారు. నేను భయం అండ్ నెగిటివ్ ముళ్ళు లాంటిది అని రాసుకున్నా. అక్కడ నాకు ధైర్యం అనే పాయింట్ లో నేను రాసుకున్న పాయింట్ ర్యాంక్ హోల్డర్స్ అన్నారు కదా, ఎగ్జాంపుల్ చెప్పారు కదా సార్. మనం ఒక 500 ని కుమార్ గారు మీరు 500 ని క్రియేట్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి అన్నారు కదా. అక్కడ నేను రాసుకున్న పాయింట్ ర్యాంక్ హోల్డర్స్ ని ఐఏపీ పోస్టర్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటే ధైర్యం అనేది ఆటోమేటిక్ ఇంకా పెరుగుతూ పోతుంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతూ పోతుంటాయి అని రాసుకున్నాను. ఎస్ ఎస్ ఇప్పుడు ధైర్యం దగ్గర ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నీకు ఇప్పుడు ఎటువంటి భయం లేదు, ఎందుకంటే మస్తు ప్రాక్టీస్ చేసినారు, జూమ్ వర్క్ తెలుసు, అన్ని వర్క్ తెలుసు, కాబట్టి క్రియేట్ చేసేస్తారు మీరు. అట్లా ప్రాక్టీస్ ఒక్కటే ధైర్యాన్ని ఇస్తుంటది. సార్ ఇన్కమ్ అభ్యాసం రాకపోయినా, పీవీ క్రియేట్ అయినా, క్రియేట్ కాకపోయినా ఎన్టీపీసీలో నిత్యం ఉంటే ఖచ్చితంగా అన్ని సాధ్యమే సార్. అన్ని వచ్చేస్తాయి. ఎడ్యుకేషన్ కరెక్ట్ గా ఇచ్చేస్తుంటే ఆ లీడర్స్ వచ్చేస్తుంటారు, జరుగుతుంది మంచిగా. ఫైనల్ గా ఒక్క పాయింట్ చెప్తున్నా సార్. మనం ఆలోచించడానికి కావాల్సిన ఈ చిన్న చిన్న ఈజీ పదాలు, ఈజీ సెంటెన్స్ ఇవ్వడం అనేది ఒక హ్యాపీ థింగ్ అయితే, వర్క్ ని నిరంతరం కన్సిస్టెన్స్ గా కొన్ని సంవత్సరాల పాటు మనం చేసుకోవడానికి ఈ ఐఏపీ అని, ఎన్టీపీసీ అని, ఆర్టీసీ అని ఇట్లాంటి కొన్ని పదాలు చెప్పి మీరు అది లైఫ్ లాంగ్ సక్సెస్ సీక్రెట్స్ గుర్తుండేలాగా, అంటే ఇన్కమ్ పరంగా, వర్క్ పరంగా, ఆలోచనల పరంగా అన్ని ఈజీ సెంటెన్స్ గుర్తుండేలాగా మాకు చెప్పారు సార్. అంతా ఒక సిస్టమ్ రెడీ అయిపోయింది, ఒక ప్రాసెస్ రెడీ అయిపోయింది. ఆ ప్రాసెస్ ని మనం ఫాలో అవ్వడమే. మనం ఏం చేసామంటే ప్రతి పనిని ఒక ప్రాసెస్ గా డెవలప్ చేసాం. సెలక్షన్ ని ఒకటి, ఓకే, ఎన్ఎల్డి అని, ఎన్ఎల్పి అని, థ్యాంక్ యూ మీట్ అని, అక్కడ ఖచ్చితంగా జరగాల్సిన దాన్ని ఒక సబ్జెక్ట్ గా డెవలప్ చేసాం. మళ్ళీ ఇవన్నీ సీనియర్స్ పక్కకి వెళ్ళకుండా, సబ్జెక్ట్ పక్కకు పోకుండా ఎప్పటికప్పుడు మళ్ళీ రివ్యూ మీట్స్ అనేటి, స్క్రమ్ మీట్స్ అనేటి అసలు ఇంకా గొప్ప ఆలోచన. వండర్ఫుల్ అన్నమాట. మీకు అందుకనే చాలా మంది ఏమంటారంటే నా తర్వాత వచ్చే 100 మందిని ఎలా హోల్డ్ చేయాలి, ఎలా సిస్టమేటిక్ చేయాలంటే త్రూ వాట్సాప్ అండ్ జూమ్ దిస్ ప్రాసెస్ మనం చేసుకోవచ్చు. సార్ బాగా సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవరివన్. అందరికీ ఈరోజు ముఖ్యంగా మన యొక్క విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. మనకు ఫస్ట్ చాలా మాట చెప్పడం జరిగింది, మనం ప్రతిరోజు ప్రతి క్షణం ఖర్చు చేస్తున్నాం భూమి మీద. ఖర్చు ఎప్పటికీ నిరంతరం జరుగుతుంటుంది. మరి మనం సాధించడం మీద, సంపాదన పెంచుకోవడం మీద కూడా మనం దృష్టి పెట్టాలి ఈ రోజు నుంచి అని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ విజయదశమి మనందరూ కూడా మంచి విజయాలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా వన్స్ అగైన్ మన దశమి శుభాకాంక్షలు. ఈరోజు సార్ చెప్పిన పాయింట్స్ చాలా ఉన్నాయి, రాసుకున్న విషయాలు చాలా ఉన్నాయి. ముందు చాలా కూడా సీనియర్స్ చాలా చర్చించారు. కొన్నిటిని మాత్రం నేను కూడా మాట్లాడతాను సార్. ఇక్కడ మనకు సెలక్షన్ అనేది మన చేతిలో ఉన్నట్టు, సెలక్షన్ ఇంపార్టెంట్ మనకనేది కూడా. మీకు ఏం కావాలి, మీ లోపలికి ఏం తీసుకోవాలన్న విషయం మన దగ్గర ఉంటుంది. అది సెలక్షన్ మీదే మొత్తం టోటల్గా ఆధారపడుతుంది. మనకు ప్రతికూల అంశాలు కావచ్చు, మనల్ని ఆలోచింపజేస్తుంటాయి ఎప్పుడు కానీ. ప్రతి దాన్ని మనం కరెక్ట్గా పట్టుకొని నాకు లోపలికి ఏం కావాలి, నేను ఏం తీసుకోవాలి అన్న విషయాలు సెలక్షన్ దగ్గర కరెక్ట్గా ఉంటే అన్ని విషయాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పని అనుకుంటున్నాను సార్. అది ఇక మనసును దృఢపరచుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. మీరు చెప్పినట్టు కూడా ఎప్పుడు కూడా మనం భగవంతుని కోరుకోవాల్సిన విషయాలు 3 చెప్పారు సార్. ఎప్పుడు చెప్తుంటారు ఆ విషయాన్ని. ఎప్పటికప్పుడు నన్ను అప్డేట్గా ఉండేలా చెయ్యి. ఎస్ సార్. సరైన సమయంలో సరైన ఆలోచన, సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా, అదేవిధంగా సరైన సమయం సరైన జ్ఞానాన్ని ప్రసాదించినారు. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది మనం నిజంగా చేయాల్సినటువంటి ప్రేయర్ ఇదే. ఇంకా అక్కడ మనకి పక్కగా పోవడానికి పక్కగా మీరు చెప్పే పర్సన్స్ కారణం అని చెప్పండి. పర్సన్స్ పేరు కోసం, పీవీ కోసం అని చెప్పి అనుకుంటారు కదా సార్. ఇవన్నీ ఇంకో ఆప్షన్ ఉన్నా చెప్పని అనుకున్న వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. ఇంకో ఆప్షన్ లేదని చెప్పినప్పుడు అసలు ఇట్లాంటివి రావు. ఇది 100% సార్. అయినా కానీ నా యొక్క అంటే రిక్వెస్ట్ అనుకోవచ్చు, ఏమైనా ఆప్షన్స్ ఉన్నా కానీ
దీనికి ఇచ్చే టైం మాత్రం కరెక్ట్గా క్వాలిటీగా ఇస్తే ఇది మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో అసెట్ అవుతుంది అని చెప్పని నేను ఒక మాట గట్టిగా చెప్తున్నాను సార్ ఈ విషయంలో. మన మనసులో ఇంకోటి ఉండకూడదు. ఒకవేళ కొంతమందికి ఆల్రెడీ నాకు ఆల్టర్నేట్ గా లేదు చేసుకుంటున్నాను ఆ చెప్పండి. పనులు అని కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు గైడెన్స్ లో సార్ ఉమ్, ఇంకొకటి పనులు ఉండడము, ఇంకొక ఉద్యోగం ఉండడం, అవి లేకుండా ఎవరు ఉండరు. ఎస్ సార్ అదే అంటున్నాను ఆ, సార్. అవును. వినడానికి ఇంకో ఆప్షన్ అంటే అర్థం ఏంటి? లైట్ తీసుకునే భావన అని అర్థం. మీరు ఎస్ సార్. పనిచేసే ఉద్యోగము, వ్యాపారం అని అనుకుంటున్నారు. ఎస్ సార్. అవును. ఆ విషయాల్లో ఆ విషయాల్లో ఆప్షన్లు కాదు నేను అనేది. ఎస్ సార్. ఇప్పుడు మీ యొక్క డెసిషన్ ఉంది. ఓకే, మీకు సంబంధించి నేను కోపం చేస్తున్నాను అనుకోండి. అంటే ఎందుకు వస్తుంది కోపం? మీ మీద ఎందుకు రావాలి అసలు కోపం? వేరే ఆప్షన్ ఉంటుంది. అంటే నాకు ఇంకో ఆప్షన్ ఉంది. ఉమ్. లేదు, నాకు చాలా మీరు ఇంపార్టెంట్ అనుకుంటే ఎందుకు వస్తుంది అసలుకి? రాదు సార్. అవును. ఉమ్. వేరే పని చేయడము అవి కాదు నేను అన్నది. ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైందా? ఎస్ సార్. ఇది ఎంతో ఇంపార్టెంట్ అనుకుంటే ఇంకా అక్కడ వేరేది కోపము, చికాకు, డల్లు ఇలాంటివి ఏమి ఉండవు. ఎస్ సార్. అయితే నేను ఈ పాయింట్ చెప్పాలి. ఇంపార్టెంట్. ఎస్ సార్. అవును సార్. అంతా ఇప్పటివరకు అదే అనుకుంటున్నాను. ఛాన్సాలు ఈ మాట ఆప్షన్ ఉంది అంటే ఆ విషయమే అనుకుంటున్నాను నేను కూడా. మరి ఇప్పుడు ఉంటది, చాలా 4 రాళ్ళు సంపాదించుకోవడానికి 4 ఉండొచ్చు, అది వేరే సంగతి. ఎస్ కానీ దీని ఇంపార్టెంట్ తీసుకోవడం మాత్రం ఇంపార్టెంట్ సార్. ఎప్పటికైనా ఇది అసెట్టే, అది సత్యం. తెలుసు. మనం ఇక్కడ ఒకటే సార్, ఇక్కడ మనం చేయాల్సిందంటే పంచడం ముఖ్యమైన పని. అంటే ప్రాసెస్ చేయడం అనేది మన పని. ఎంత పంచితే అంత ఉంటుంది సార్. మనం పంచడం అని చెప్పంటే మనకు మన పని ఫాలోఅప్ చేయడం కాదు, వెల్నెస్ గురించి చెప్పడం అని చెప్పి సార్ ఈరోజు క్రియేట్ చేయడం. క్రియేట్ చేయడమే. క్రియేట్ చేస్తేనే కదా తర్వాత ఫాలోఅప్ చేసేది. ఎస్ సార్. స్పాన్సరింగ్ చేసి రిటైల్ చేస్తేనే కదా ఫాలోఅప్ చేయడానికి మనుషులు ఉండేది. ఎస్ సార్. పంచం అని చెప్పంటే కొందరు ఈ ఫాలోఅప్ కూడా అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ మనకు మాత్రం పంచం అంటే క్రియేట్ చేయడమే. ఇంకా మన నాలెడ్జ్ని, వెల్నెస్ని ఎంత పంచుకుంటా ఉంటే అంత మనకు క్రియేట్ చేస్తుంది. ఎస్ సార్. క్రియేషన్ అనేది ఇంపార్టెంట్. టాలెంట్ను సహజంగా తనంతా తాను తయారు చేసుకొని లీడర్గా ఎదగాలి, నిలబెట్టుకోవాలి సార్. టాలెంట్ అనేది అది ఎక్కడి నుంచో ఎవరో ఇచ్చేది కాకుండా మనకు మనం తయారు చేసుకొని సహజంగా మనం తయారై మనం నిలబెట్టుకొని మనం ఎదగాల్సిందే. ఓ లీడర్గా ఎదగాలంటే మాత్రం టాలెంట్ మనం తయారు చేసుకోవాల్సిందే. లోపల తపన ఉన్నా కానీ మనసును శరీరాన్ని జయించకుండా ఈ తపన ఎంత పడినా కానీ ఇంకా అది కాదు సార్. అది ఎట్టి పరిస్థితుల్లో మనం శరీరాన్ని మనసును జయించినప్పుడే మన తపనను మనం తీర్చుకోగలుగుతాం. దాన్ని ఇక్కడ పర్సన్స్ రాలేదని చెప్పారంటే కొత్త వాళ్ళు కావచ్చు, కొత్త ప్రాస్పెక్ట్స్ కస్టమర్స్ కావచ్చు, లేక ఉన్న వాళ్ళు కావాలి. వాళ్ళు నిలబడతలేదు, వాళ్ళు రావట్లేదు అని చెప్పారంటే గుర్తించాలి సార్. అక్కడ గుర్తించడం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు గురించి రావట్లేదు, ఆల్రెడీ ఉన్నటువంటి వల్ల వాళ్ళకి ఇంకా ఏమన్నా లోపల ఆపేటి ఉన్నాయి, అలాంటి గుర్తించి వాటిని సర్వ్ చేయడం. పేరెంట్ యాటిట్యూడ్ తోటి అని చెప్పిగా మీరు అలా ఉండి వాళ్ళతో విశ్వాసాన్ని కలిగించే విధంగా ప్రయత్నం చేయడమే. ఇంకంతకన్నా మించిన లేదు సార్. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మీరు చెప్పారు సార్. బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటే కనెక్ట్ చేయడం టాలెంట్ని కనెక్ట్ చేసేటువంటి టాలెంట్ పెంచుకోవాలని చెప్పినారు. నేను ఇంకో కూడా రాసుకున్నాను సార్. ఇక్కడ నీ స్కిల్ను, ఎదుటి వాళ్ళ స్కిల్ని కరెక్ట్గా ఉపయోగించుకునేదే నేను కమ్యూనికేషన్ స్కిల్స్ అని రాసుకున్నాను సార్. ఎదుటి వాళ్ళని, నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్, ఎదుటి వాళ్ళు ఉన్నటువంటి స్కిల్స్ కరెక్ట్గా మీరు ఉపయోగించుకునేటువంటి ఆ స్కిల్సే నిజమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అని రాసుకున్నాను సార్. మీ లోపల ఉన్నటువంటి స్కిల్స్, ఎదుటి వాళ్ళు ఉన్నటువంటి స్కిల్స్ కరెక్ట్గా. ఇప్పుడు నేను మీతోనే కమ్యూనికేట్ చేయాలి అనుకోండి. ఎస్ సార్. సో ఏదో ఒక పాయింట్ కనెక్ట్ చేయాలి. ఎస్ అవును. మీరు మీ యొక్క కస్టమర్లని, మీ యొక్క లీడర్లని కమ్యూనికేట్ చేయాలి అంటే రియల్గా ఏమనుకుంటున్నారో అది మనకు ఒక క్లారిటీ ఉంటే అప్పుడు అవతల వ్యక్తికి ఏం కనెక్ట్ చేయాలో మనకు అర్థం. ఎస్. అందుకే ఏం కనెక్ట్ చేయాలనుకుంటున్నారు అనేది నేను అందుకే అన్నాను. ఎస్ సార్. మీరు ఏం కనెక్ట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒక పర్సన్ దగ్గరికి వెళ్తే కాఫీ కనెక్ట్ చేయాలనుకుంటున్నారా, పల్సా? కాఫీలో ఆయుర్వేదిక్ కాఫీ అని కనెక్ట్ చేస్తున్నారా, లేకపోతే షుగర్ మందని కనెక్ట్ చేస్తున్నారా? ఎస్ అది. ఎస్ సార్. అవును. స్కిల్ని బిలీవ్ చేయాలని చెప్పాను సార్. ఇక్కడ
ఇక ఇన్నర్ స్కిల్ అండ్ అవుటర్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఇన్నర్ స్కిల్ ఎంత పెంచుకోగలిగితే అవుటర్ స్కిల్స్ కారణం మొత్తం అదే అవుతుంది. ఇక్కడ మనకు బ్రెత్ వర్క్ అనేది ఇక చాలా ఇంపార్టెంట్ రాసుకుంటాం ఇక్కడ. నెట్వర్క్ అంటే వాడేవాళ్ళు అమ్మేవాళ్ళు. బ్రెత్ వర్క్ మీరు చేయని కంటెంట్ వాళ్ళు, చేయలేని వాళ్ళు గందరగోళంలో ఉంటారు, స్ట్రెస్ లో ఉంటారు. బ్రెత్ వర్క్ కి ఓపిక అనేది రాకపోతే, గుర్తు అనేది రాకపోతే ఇక వాళ్ళు ఎంతో ఆ యొక్క దాన్ని ముందు కోల్పోతారు. అంత టెన్షన్ గా ఉంటుంది. ఒక ర్యాంక్ వరకు పరిగెడతారు అంతే. ఇంకొకరిని ఇన్స్పైర్ చేయాలి అని అంటే ముందు తనకు ఒక క్లారిటీ అవసరం, ఒక కాన్షియస్ అవసరం ఇంకొకరిని ఇన్స్పైర్ చేయాలంటే. కాబట్టి బ్రెత్ వర్క్ అనేది కంపల్సరీ. సైలెంట్ క్రియేషన్, మెడిటేషన్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకుండా మాత్రం ప్రాసెస్ కంటిన్యూ చేయలేము సార్. ఇది ప్రాసెస్ కంటిన్యూ చేయకపోవడానికి కారణం ఏం చెప్పండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోవడమే అని చెప్పి చెప్పారు సార్ గారు. మరి బుద్ధి బలం పెరగాలంటే ముఖ్యంగా ఉండాల్సిందే హ్యాబిట్స్. హ్యాబిట్స్ని ఎంత అలవాట్లను ఎంతగా మనం మెరుగుపరుచుకుంటే మన బుద్ధి బలం అంత పెరుగుతుంది చెప్పని చెప్పడం జరుగుతుంది. దీనికి అందులో మొదటిది బ్రెత్ వర్క్. దీన్ని ఎంతగా మనం ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ హ్యాబిట్ అది, తర్వాత ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్, హ్యాబిట్స్ లో నెక్స్ట్ నెంబర్ ఫుడ్, 1 హ్యాబిట్ అంటే ఎస్ సార్. దాని తర్వాత నెక్స్ట్ ఫుడ్, ఎస్ తర్వాత అంతే సార్, సమయానికి నిద్ర. నిద్ర. నిద్ర దగ్గర మనం అక్కడనే డ్రాప్ అయిపోతాం. అప్పటిదాకా ఎన్నో ఎస్ సార్. అనుకుంటాం, పడుకుంటాం, లేచేసరికి టైం అయిపోయి ఉంటది. మీ విజయాల్లో చెప్పినటువంటి ఇంకోటి సార్ కన్సిస్టెన్సీ అని చెప్పినారు. ప్రాసెస్ కన్సిస్టెన్సీ చేయడమే విజయంలో ముఖ్య పాత్ర అని చెప్పిన సార్. ఇలా అంటే ఇప్పటి వరకు మీరు కంటిన్యూగా చేస్తే ఇంకా ఏదో చేయకుండా పెండింగ్ ఉన్నటువంటి వాటి వెంటనే గుర్తించి ఇక్కడ నుంచి కూడా మనం దాన్ని నేను అనుకున్నాను సార్, ఎక్కువ కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ చేయడం. బలాన్ని ఇచ్చే వాటిని వెంటనే స్టార్ట్ చేయాలి, బలహీనతలు ఇచ్చే వాటిని వెంటనే పోస్ట్ పోన్ చేయాలి. ఇది పోస్ట్ పోన్ చేయాలి. పెద్ద అక్షరాలతో రాసుకుంటుంది. పెద్దగా రాసిన వాటిని బలాన్ని ఇచ్చేవారు వెంటనే స్టార్ట్ చేయాల్సింది అంతే. ఇంకా ఇది బలాన్ని ఇస్తుంది మనకు అనుకుంటే వెంటనే స్టార్ట్ చేయాలి. బలహీనతలు ఇస్తుందని చెప్పి వెంటనే పోస్ట్ పోన్ నెక్స్ట్ పోస్ట్ అని పోన్ ఆపేయడం అని చేసి ఈ చెప్పి పుస్తకం చదివిన తర్వాత, అంతే తర్వాత 2 ప్రెజెంటేషన్ చేసిన తర్వాత ఎస్ ఆ సార్. భయాన్ని, ఆ నిరాశని పోస్ట్ పోన్ చేయాలి. దానికి ఉత్సాహం రాసుకున్నాను సార్. ఉత్సాహం నింపాలి ఎప్పుడు కానీ. అంటే చెమట పట్టడం ఎంత మీరు సార్ ఎందాక సార్ చెప్పింది, చెమట పడడం ఎంత సహజమో మనకు డల్నెస్ రావడం అంత సహజమే. అది సహజం, సహజం. సహజం. కానీ ఉత్సాహం అనేది ఎప్పుడు మనకు పెదవుల మీద, ఆ ముఖం మీద ఎప్పుడు ఉత్సాహం తగ్గకుండా నిలబెట్టుకోగలిగితే ఆ డల్నెస్ జయించవచ్చు అని చెప్పని ఇక నేను రాసుకున్నాను సార్ ఇక్కడ. ఉత్సాహాన్ని ఎప్పుడు తగ్గకుండా చూసుకోవాలి, ఎప్పుడు ఉత్సాహం ఉండాలి. ఆటోమేటిక్గా డల్నెస్ అని తగ్గిపోతుంది. స్విచ్ చేసినామంటే కరెంట్ వచ్చిందంటే చీకటి ఆటోమేటిక్గా పోతుంది, చీకటి ఉండదు. అంతే అంతే వెళ్తున్న సేపు చీకటి ఉండదు, ఉత్సాహం ఉన్న సేపు మనం డల్నెస్ అని దగ్గర రాదు. అంటే ఇది ఉండడం పెట్టుకుంటే దాని గురించి ఆలోచించాల్సిన పని ఉండదు అప్పటికి. ఉండదు. అందుకే మనల్ని బాగా ఉత్సాహపరిచేటువంటి వీడియోస్ కానీ, మ్యూజిక్ కానీ వెంటనే ఎస్ సార్. ఆ, నేను పిల్లల్లో చూస్తాను, కొంచెము లేజినెస్ కానీ, డల్నెస్ కానీ కనబడితే వెంటనే మ్యూజిక్ ఆన్ చేసుకోమంటాను, బ్లూటూత్ పెట్టేసుకోమని. కథం వెంటనే స్టేట్ ఆఫ్ మైండ్ మారిపోతుంది అన్నమాట. ఎస్ సార్. అదే ప్రాణం, అదే మనకు కావాల్సింది. డియర్ ఫ్రెండ్స్, మీరు చక్కగా టీమ్స్ ని అభివృద్ధి చేసుకోవాలి 2 వైపులా అని అంటే ఒకటే ఒక మంత్ర, సింపుల్ మంత్ర, సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్. ఈ మంత్రాన్ని అది అన్నిటిని దాటిపోతుంది, అన్నిటిని ఏదేది ఆ యొక్క ప్రెజెంటేషన్స్ ని అన్నిటిని దాటిపోతుంది. మీ క్రియేషన్ లెవెల్ ని ఇంకో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. అందుకే మీ మీ పని మీరు చేస్తారు, నా సెలబ్రేషన్ నేను ఎప్పుడు వదులుకోను. అది ఆఖరికి విఆర్ఓ అయినా, ఎన్డిఓ అయినా, ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళని పిలిచి అప్రిషియేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. అది వదిలిపెట్టను నేను. మీ లెవెల్లో మీకు జరుగుతూనే ఉన్నప్పటికీ నేనైతే నాది నేను ఇచ్చేస్తాను ఆ మెమౌంట్ ఆఫ్ సర్వీస్. కాబట్టి ఇది ఫైనల్ గా అది రాసుకోండి, సెలబ్రేషన్ సెలబ్రేషన్ సెలబ్రేషన్. ఎంత చక్కటి మెమౌంటో తోటి, గిఫ్ట్ తోటి వాళ్ళకి ఆ జ్ఞాపకాన్ని ఉంచుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇంకా ముందుకెళ్ళటానికి. సరేనా సైదుల్ గారు? మళ్ళీ మనం తర్వాత మాట్లాడతాం, టైం అయింది. సార్ నేను అంటే ఎంత ఎక్కువ బరువు ఎత్తిన వాళ్ళు తక్కువ బరువు ఎత్తడం ఈజీ. 50 కిలోలు లేబట్టిన వాళ్ళు 10 కిలోలు లేపడం ఈజీగా వస్తుంది. ఇది లేపడతారు 10 కిలో 20 కిలో ఇది లేపట్టగలుగుతారు. డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళకి బ్రేకులు తక్కువ ఉంటాయి, బ్రేకులు ఉన్నాయి. అసలు బ్రేకులు లేకనే ఈజీ వెళ్ళిపోతుంటారు డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళు.
స్టార్ ఫైవ్ హండ్రెడ్స్ థౌజండ్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి స్టార్ చేయడం పెద్ద సమస్య ఏం కాదు, చేయగలుగుతారు, ఈజీగా చేయగలుగుతారు. మరి ఇవన్నిటికీ ఏంటి సత్యం ఏం చెప్పారంటే ఒక్కటే సార్, ప్రాక్టీస్. ఎక్కువ ప్రాక్టీస్ చేయడమే దీనికి మూలం ఒకటే. దాన్ని ఎప్పుడు మనం నిరంతరం మనం మర్చిపోకుండా ఉండాలి. దానికి మీరు చెప్పినారు మనకు ఎన్టీపీసీ వర్క్ కావచ్చు, మనకు రివ్యూ రిపోర్ట్స్ కావచ్చు, తర్వాత S3 అనుకోవచ్చు, మనకు దాని గురించి ఎప్పుడు మనం ఛాలెంజ్ పెట్టుకోవడం, తర్వాత వెల్నెస్ గురించి ఎప్పుడు మనం ఎక్కువ కొత్త రేపు ప్రతిరోజు కొత్త వాళ్ళకి తెలియజేయడం, మెయింటెనెన్స్ చేయడం. అయితే ప్రాక్టీస్ సార్, ప్రాక్టీస్ మనం ప్రాక్టీస్ ఆ ప్రాక్టీస్. పనులు చేసేటప్పుడు ఏ ఫీలింగ్ తోటి ధైర్యం తోటి చేస్తున్నాం అనేది నేచర్ పట్టించుకుంటదంట. ఇది సీక్రెట్ బుక్ అంతే. సారాంశం. ఇందాక నేను అందుకనే చెప్పాను. అవును సార్. ఇప్పుడు 50 కేజెస్ లిఫ్ట్ చేయగలిగిన వ్యక్తి 20 దగ్గర 30 దగ్గర ఎంత ఈజీనెస్ ఉంటుందో, ఒక ఈజీనెస్, ఆ ఈజీనెస్ ని చూస్తుంది నేచర్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని చూస్తూ ఉంటది. ఎంత బిలీఫ్ తోటి, రెండో థాట్ లేకుండా ఒక చెవిటి కప్ప చేసినట్టుగా ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. Yes, sir. Yes. ఆ ఈజీనెస్ కావాలి. కొత్త వ్యక్తికి స్టార్ టు 50కి ఒక స్టార్ అంటే ఆ ఈజీనెస్ ఉండదు, కానీ 500కి 1000కి ఆ ఈజీనెస్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతుంటారు, వాళ్ళేమో కొంచెం భయంతో ఉంటారు. ఇది తెలియదు, ఈ ఫీలింగ్ తెలియదు. థ్యాంక్ యూ సరే సార్. సార్, థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్.